శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించడం అన్నది జ్ఞాన యోగాల ద్వారా అందరికీ పాలన చేయడము. సో ఈ 15 రోజులు ఏదైతే గ్యాప్ ఇచ్చామో ఆ గ్యాప్ ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒకటి మేము సేవలు చేయడానికి, ఆ తర్వాత మీరు మీ ప్రాక్టికల్ లైఫ్ లో ఎప్పటికప్పుడు స్వచింతన చేసుకోవాలి. సో ఇక్కడ ఆధారమూర్తులు పరివర్తన చెందినప్పుడే విశ్వం అన్నది పరివర్తన చెందుతుంది. సో మనము డ్రామా జ్ఞానము, ప్రాక్టికల్ లైఫ్, స్వచింతన, బాబా ఇచ్చే ఖజానాలు, ప్రాప్తులు ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్ళాం. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే మురళి 3rd ఏప్రిల్ 94 మురళి, 1994 ఏప్రిల్ నెల 3వ తారీఖు. సంతుష్టతకు ఆధారం సంబంధం, సంపత్తి మరియు ఆరోగ్యం. సో బాబా ఇచ్చే ప్రాప్తుల్లో ఆరోగ్యము, సంబంధాలు, సర్వరకాల సంపత్తి, సఫలత, ఈ ప్రాప్తులన్నీ మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు బాబా మనకి ఇచ్చేదంటే సంతుష్టత, సాటిస్ఫాక్షన్, ఆ కంప్లీట్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అది ఏ రకంగా వస్తుంది అన్నది బాబాయ్ మురళిలో చెప్పారు. సో మనం ఎన్నో టాపిక్స్ కవర్ చేస్తూ వెళ్ళాము. సో అందులో ఈరోజు సంతుష్టత అన్నది ఎలా వస్తుంది అన్నదే బాబా చెప్పారు. సో దీని ప్రాక్టికల్ లైఫ్ కూడా తెలుసుకుందాము. సంతుష్ట స్థితి ద్వారా పరిస్థితులను పరివర్తన చేసుకునే విధిని చెప్పే బాబ్దాదా తన సంతోషి పిల్లలతో మాట్లాడుతున్నారు. సో మన స్థితి ద్వారానే పరిస్థితులు మారతాయి తప్పితే పరిస్థితి ఆధారంగా మన స్థితి ఉంది అంటే ఇంకా బలహీనంగా ఉన్నామని అర్థం. సో మిగిలిన మహావాక్యాలు బాబా మాటల్లోనే తెలుసుకుందాము. ఈ రోజు బనోభిరాముడైన బాబా సదా సంతుష్టంగా ఉండేటటువంటి తన సంతుష్ట ఆత్మలను లేదా సంతుష్ట మనులను చూస్తున్నారు. ఈ ఆత్మిక మనుల యొక్క మెరుపు మొత్తం సభను మెరిపింప చేస్తుంది. సంతోషి ఆత్మలు స్వయానికి కూడా ప్రియం మరియు సర్వులకు కూడా ప్రియం మరియు బాబాకి కూడా ప్రియమైన వారే అయితే ఇలా ఉన్నారు కదా అంటున్నాడు. సో ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. బాబా ప్రశ్న అడిగారు అని అంటే ఇంకా మనం అక్కడికి హాల్ట్ వేయాలి. హాల్ట్ అక్కడికి ఆగి పాజ్ చేసి అసలు నిజంగా బాబా చెప్పినట్టు జీవితంలో సంతుష్టత ఉందా లేదా, అసంతృప్తి అన్నది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో జ్ఞానంలోకి వచ్చి బాబా నుంచి ఖజానాలు తీసుకుని, ప్రాప్తులు తీసుకుని, వారసత్వాన్ని తీసుకుని కూడా సంతుష్టత రాలేదు అని అంటే బాబా విధి ప్రకారం మనం పురుషార్థం చెయ్యట్లేదని అర్థం. బాబా చెప్పిన పద్ధతిలో మనము విశ్వ కళ్యాణకారులము, రాజయోగులము అవ్వలేదని అర్థం. సో సంతుష్టత ఎలా వస్తుందన్నదే బాబా ఇక్కడ చెప్తూ ఏమంటున్నారంటే, ఎందుకంటే ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే పేరే లేదు. సర్వప్రాప్తి సంపన్న ఆత్మలు. ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత స్వతహాగానే మరియు స్వాభావికంగా ఉంటుంది. వారి స్వభావమే సంతోషం యొక్క స్వభావం మరియు సంతుష్టత యొక్క స్వరూపం లేదా స్వభావం. మీ నిజ సంస్కారం ఎంత శ్రేష్టమైందంటే అసంతుష్టత ఆత్మ యొక్క అసంతుష్ట తరంగాలు వాయుమండలాన్ని కూడా సంతోషం యొక్క వాయుమండలంలోకి మార్చేస్తుంది. సో ఇది చెకింగ్ పాయింట్ ఇక్కడ. యాక్చువల్ గా స్వచింతన చేసుకోవాలి. మన నిజ సంస్కారం సంతుష్టత అంటాడు. సో మెట్లు దిగుతూ ఏమైపోయింది అంటే సంతుష్టతపై లోభం వచ్చేసింది. ఎక్కడ కూడా సంపన్నంగా, సంతుష్టంగా
నిండుగా ఉన్నామన్న ఫీలింగ్ లేకుండా పోయింది. ఇంకా ఏదో కావాలి, ఏదో కావాలి. సంపూర్ణంగా ఆరోగ్యము లేదు. మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా అయితే ఇంకా రచ్చరభసైపోయింది. ఆ తర్వాత సర్వరకాల సంపత్తి, కంఫర్ట్స్, ధనము, స్థూల ధనం ఇక ప్రతి దాంట్లో ఎక్కడో చోట లోటు అన్నది అనుభవంలోకొస్తోంది. సో, అది ఎందుకని బాబా ఇందులో ఏం చెప్తున్నారంటే, మీ నిజ సంస్కారం ఎంత శ్రేష్టమైందంటే, అసంతుష్ట ఆత్మ యొక్క అసంతుష్ట తరంగాలు వాయుమండలాన్ని కూడా సంతోషం యొక్క వాయుమండలంలోకి అంటే మనల్ని చూస్తే ఇంకా సంతుష్టత అనుభవం అయిపోవాలి అంటాడు. ఈ సంగమ యుగంలో బాబ్దాదా యొక్క విశేష బహుమతి సంతుష్టత. సంతుష్టత అనే ఒక విశేషత మిగిలిన విశేషతలన్నిటినీ సహజంగానే మీ సమీపంగా తీసుకువస్తుంది. కానీ సదా సంతుష్టంగా ఉండాలి. సో ఈ సంతుష్టత అన్నది బాబా ఇక్కడ ఇస్తున్న మన విశేష బహుమతి. సో ఇక్కడ సంతుష్టత, సంతోషము, భక్తి మార్గంలో గనక చూస్తే సంతోషి మాత. సో వీళ్ళంతా ఎవరంటే ఇప్పుడు పురుషార్థం చేసి తమ యొక్క సంతోషం యొక్క తరంగాలతోటి సంతోషంగా లేని ఆత్మల యొక్క స్థితిని, తరంగాలని, వాయుమండలాన్ని అంటే ప్రభావం పడాలి. ఊరికేదో జ్ఞానం చదివేసుకుని, ఎందుకంటే కొంతమందిని గమనిస్తున్నాం మాట్లాడేటప్పుడు మాకు ఏ లోటు లేదు, లోటు లేకుండా బతికేస్తున్నామని స్టేట్మెంట్లు ఇస్తున్నారే తప్పితే పరిస్థితులు వస్తే మాత్రం మళ్ళీ కదిలిపోతారు. మళ్ళీ వాళ్ళు నాతో బాగా మాట్లాడలేదు, వీళ్ళు సరిగా చెప్పలేదు, వీళ్ళు నాకు మర్యాద ఇవ్వలేదు, ఈ లేదు లేదు అనుకోవడంతోనే సరిపోతుంది. మన అలాంటప్పుడు స్టేట్మెంట్స్ ఎట్లా కరెక్ట్ అవుతాయి? బాబా మమ్మల్ని ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారని ఒక పక్క అంటారు. మళ్ళీ వాళ్ళు నాకు మర్యాద ఇవ్వలేదు, వాళ్ళు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు. సో సంతుష్టత లేనట్టే కదా. ఈ రోజు ఎవరో ఏదో అన్నారని చెప్పి మనం హర్ట్ అవుతున్నాము అని అంటే జీవితంలో అక్కడ ఏం మిస్ అయింది? ఆ సంతుష్టతే. సంతుష్టత అంటే ఏంటి? అన్ని ప్రాప్తులతోటి సంపన్నంగా ఉండడం. అన్ని ప్రాప్తులతోటి సంపన్నంగా ఉన్నప్పుడు ఆ సంతుష్టత వచ్చేస్తుంది, ఆ భద్రతా భావం కూడా వస్తుంది. ఈ రోజు మనము ఎన్నో సంబంధాల గురించి కర్మ ఫిలాసఫీ ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఎంతో మంది హర్ట్ అవుతూ ఉంటారు. ఎందుకు హర్ట్ అవుతుంటారు? ఎవరికైతే అభద్రతా భావం, ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే ఎక్కువగా హర్ట్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకు హర్ట్ అవుతారంటే వాళ్ళు చాలా సున్నితం అండి. అది సున్నితం కాదు, ఏం కాదు. అభద్రతా భావం. ఏదో ఆ భయాన్ని పర్సీవ్ చేయడం అన్నమాట. ఏదో జరిగిపోతుంది, ఏదో పోగొట్టుకుంటున్నామేమో, ఏదో లోటు ఉందేమో అన్న ఈ అభద్రతా భావం, ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ వల్ల ఎక్కువగా హర్ట్ అయిపోతూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ బాబా అదే చెప్తున్నాడు. ఈ రోజు మీరు బాబా ఇచ్చిన ప్రాప్తులన్నిటిని గనక తీసుకుని ఉంటే ఆ భద్రతా భావం అన్నది వస్తుంది. ఈ రోజు మనకంటూ ధనము, ఆ తర్వాత సంబంధాలు, స్నేహితులు వీళ్ళంతా మనకంటూ ఉంటే, అరే వీళ్ళందరూ నాకంటూ ఉన్నారు, నా దగ్గర అన్నప్పుడు స్వతహాగా భద్రత భావం వచ్చేస్తుంది. లేకపోతే ఎలా బతుకుతామా అని చెప్పి ఆ అభద్రతా భావంతో, ఆ భయంతో, అసలు అది అభద్రతా భావం అనేది ఒక మానసిక రోగం అన్న విషయం కూడా ఎవరు తెలుసుకోవట్లేదు. మురళిలో మాత్రం బాబా రెండే పదాలు వాడతారు. ఈ రోజు అందరికీ ఉన్న సమస్య భయము, చింత అంటారు. సో బాబా భాషలోకి వచ్చేసరికి భయము, చింత అంటే ఎక్కువగా అవసరానికి మించి ఆలోచించేయడము, ఆ తర్వాత భయం. ఎప్పుడు చూసినా నాకేమవుతుంది, నా వాళ్ళకేమవుతుంది, నేను సంపాదించుకుందంతే ఏమవుతుంది, ఇదొక భయం. కానీ ఇది అభద్రతా భావం. అంటే ఎలా బతుకుతాం అంటే ఇన్సెక్యూర్డ్, అంటే సేఫ్ గా ఫీల్ అవ్వం. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏమన్నా సంబంధాలు పోతాయేమో, నాకంటూ ఎవరూ లేరు, నలుగురితో ఉన్నాను, కానీ మళ్ళీ ఆ ఒంటరితనము, ఏమైనా సమస్యలు వచ్చేస్తాయేమో. సో ఇలా ప్రతి నిమిషము ఆ సురక్షితంగా ఉండాల్సిన ఆ భద్రతా భావం అన్నది కోల్పోయాయి. కానీ బాబా ప్రాప్తులు ఇచ్చారు. ఆ ప్రాప్తులన్నీ మన బుద్ధిలోనే ఉన్నాయి. దానికి తాళం చెవి నేను ఆత్మ అన్న సంకల్పమే. ఇది గనక కరెక్ట్ గా పురుషార్థం చేస్తే ఈ సంతుష్టత అన్నది అనుభవంలోకి వస్తే అభద్రతా భావం అన్నది పోతది. ఆ నిండుదనం వస్తది. ప్రాప్తులతో సంపన్నంగా ఉంటాము. ఆ తర్వాత మన యొక్క తరంగాలు వ్యాపిస్తూ ఉంటాయి. ఇదే రికార్డింగ్ లోకి వచ్చినప్పుడు కల్పమంతా సంతుష్టతతోటే ఉంటాం. సో అందుకే బాబా ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, బాబా యొక్క విశేష బహుమతి సంతుష్టత. సంతుష్టత అనే ఒక విశేషత మిగిలిన విశేషతలన్నిటినీ సహజంగానే మీ సమీపంగా తీసుకువస్తుంది. కానీ సదా సంతుష్టంగా ఉండాలి. పరిస్థితి ఎంత మారినా కానీ సంతుష్టత స్థితిని పరిస్థితి మార్చలేదు అంటూ. సో ఈ రోజు ఎంత మారిపోయినా, బయట ఎంత
ఇంకా పరిస్థితులు వర్స్ట్ సిచ్యువేషన్లు ఉన్నా గానీ మనం సంతుష్టంగా ఉంటే పరిస్థితులు ఏవి మన మీద ప్రభావం చూపలేవు, మనని మార్చలేవు. సో మనకి ఏం కావాలి ఈ రోజు సంతుష్టంగా ఉండడానికి అనంటే సంబంధం, సంపత్తి మరియు ఆరోగ్యం అవే ఆయన ఇచ్చేస్తా ఉంటుంది. అవి ఇచ్చాడు కూడా. కానీ మనము ఆయన చెప్పిన జ్ఞానానికి వ్యతిరేక దిశలో వెళ్ళాం కాబట్టి మనకు ఆరోగ్యం పాడైపోయింది. ఆ తర్వాత సంబంధాలైతే ఉండాల్సిన చోటు నుంచన్నీ ఇంకా కింద పడిపోయినాయి. ఇంక సంపత్తి అంటే ఇంక అంతే, ఇంక దాని గురించి ఇంక ఏం చెప్పాలో కూడా తెలీదు. ఇప్పటికి ఇంకా ధనం యొక్క లోటు గురించి ఇంకా గింజుకోవడం, ఇంకా సమస్యలు, ఇంకా ఇది ఒక ఏమంటారు దాన్ని, ఒక మెస్సీ టైపే ఉన్నాయి జీవితాలు. యాక్చువల్‌గా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బాబా ఇచ్చే గైడెన్స్ తీసుకుని, ఆయన ఇచ్చే శక్తిని తీసుకుని లైఫ్ అంతా సార్ట్ ఔట్ అయిపోవాలి. సార్ట్ చేసేసుకోవాలి. ఇంకా మన దగ్గర ఏమేమి ఉన్నాయి. ప్రత్యక్ష ఫలం కింద అన్ని ఇచ్చేస్తా అంటున్నాడు ఆయన. ఆరోగ్యం వచ్చేయాలి, సంబంధం వచ్చేయాలి, సంపత్తు వచ్చేయాలి. ప్రత్యక్ష ఫలం కింద. కానీ ఆరోగ్యము లేదు, సంబంధాలు లేవు, సంపత్తి లేవు. ఒకవేళ ప్రత్యక్ష ఫలం కింద ఉన్నయి చెడగొట్టేసుకోవడం. ఇప్పుడు ఒకసారి ఒక విద్యార్థితోటి ఇదే డిస్కషన్ వచ్చింది. కుటుంబ సభ్యులు ఇలా, వాళ్ళు ఇలా ఉన్నారంటే అన్ని సంబంధాలతోటి అసలు ఏ సంబంధంతోటి సంతృప్తిగా ఉన్నారో మనకు తెలియట్లేదు. సో జ్ఞాన చర్చలు అందుకే బాబా జరుపుకోమని చెప్తారు. జ్ఞాన చర్చలు జరుపుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు, ఎందుకంటే స్వచింతన అన్నది చాలా సందర్భాల్లో చేసుకోలేకపోతాం. ఎందుకంటే మనకి మనది కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి ఇంక అందులో నా తప్పేముంది అనిపిస్తుంది. కానీ అక్కడ పర్యవసానం పరిస్థితి చూస్తే వ్యతిరేక దిశలో ఉంది. ఉదాహరణకి ఎవరికి వాళ్ళు మేము మంచోళ్ళు అనుకుంటున్నారు. తీరా చూస్తే ఏమైతుంది, అన్ని చోట్ల నుంచి నిందలొచ్చేస్తుంది. మరి నేను మంచిదాన్ని అయినప్పుడు నిందలెందుకు వస్తున్నాయి అన్న ఈ క్వెషన్ వస్తోంది. సో ఎక్కడో చేశారు 63 జన్మల్లో. ఆ వెనక్కి తిరిగి చూసుకోకపోవడము, సంకల్పాలు స్వచింతన చేసుకోకపోవడము, ప్లస్ ఒక్కొక్క సంకల్పము, ఒక్కొక్క నిమిషం కొన్ని సంవత్సరాల జన్మలన్న విషయం అయితే పూర్తిగా ఎగిరిపోయింది పాయింట్. 5,000 సంవత్సరాలుగా 5,000 సంవత్సరాల రికార్డింగ్ నడవట్లేదు. సంగమ యుగంలో 5,000 సంవత్సరాల రికార్డింగ్ నడుస్తోంది. సపోజ్ ఈ సంగమ యుగంలో కొద్ది సమయానికి కూడా మనము ఉదాహరణకి అసంతుష్టత ఫీల్ అవ్వడం గాని, అభద్రతా భావానికి ఫీల్ అవ్వడం గాని, కొద్ది సమయం చేసినా అది ఎన్నో జన్మలకు రికార్డ్ అవుతోంది. ఈ పాయింట్‌ని మిస్ అయిపోవడం వల్ల ఏమైపోయిందంటే కర్మ ఫిలాసఫీ టోటల్‌గా ఎగిరిపోయింది. నేను అలా చేస్తానా, ఇలా చేస్తానా అని ఇన్ని క్వెషన్‌లు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి మీరు ఈ పాయింట్ గనక గుర్తుపెట్టుకుంటే మెట్లు దిగుతూ వచ్చాము. కాబట్టి ఒక స్టేజ్‌లో 0 అయ్యారు అందరూ. సో దానివల్ల ఏమైద్దంటే మళ్ళీ మెట్లెక్కి మళ్ళీ రికూప్ అవ్వాలంటే కొంత స్ట్రగుల్ పీరియడ్ ఉంటది. సో కొంత డైలీ స్ట్రగుల్ అనేది కొంత స్టార్టింగ్‌లో ఉండే అవకాశాలున్నాయి. సో ఆ ఫేజ్‌ని దాటిపోయామంటే ఇంక మళ్ళీ ఎగరే కలలోకొచ్చేసి మళ్ళీ మొత్తం సంపన్నంగా అయిపోయి బాబా చెప్పిన ఆరోగ్యము, సంపత్తి, సంబంధం వచ్చిందంటే ఆ సంతుష్టత వచ్చేస్తది. అందుకని ఏం చేశాడంటే ఆయన రాగానే ఫస్ట్ దివ్య బుద్ధి ఇచ్చేసాడు. ఫస్ట్ బుద్ధిని వాడండి అన్నాడు. ఆ బుద్ధిని వాడినప్పుడు ఏమైతదంటే బాబా మనకి సర్వప్రాప్తులు, ప్రత్యక్ష ఫలము. సో ప్రత్యక్ష ఫలం కింద శ్రేష్ఠ సంబంధాలే వస్తాయి. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు ఇక్కడ. సంతుష్టతకు ఆధారం సంబంధం, సంపత్తి మరియు ఆరోగ్యం. సో సంబంధాలనే తీసుకుంటే చుట్టూ సంబంధాలు చూసుకుని అన్ని చెడిపోయినాయి అనుకుంటున్నారు. కానీ మనం రచించుకున్నవే. సో సంగమ యుగంలో అన్నిటికన్నా శ్రేష్ఠ సంబంధం ఎవరిది? శివబాబా, బ్రహ్మబాబాది. ఆ తర్వాత వారసులది. సో ఈ రోజు అందరూ బాబా పిల్లలే అనుకుని, ముఖ్యంగా ఎవరైతే తండ్రిని యథార్థంగా గుర్తించారో అందులో వీళ్ళు విశేషాత్మలు. సో ఈ విషయాన్ని గనక మనం గమనించి హుందాగా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా సంతుష్టత వస్తది. సో ఆ ప్రత్యక్ష ఫలం అనేది రావాలి. అందుకే ఇందాక చెప్పాను. ఒక స్టూడెంట్ తోటి ఇట్లా జ్ఞాన చర్చ జరిపేటప్పుడు ఎవరున్నారు? అసలు ఎక్కడిచ్చాడు బాబా శ్రేష్ఠ సంబంధాలు? అని చెప్పి ఎక్కడెక్కడో నేను అదే చెప్పాను. ఇప్పుడు నేనున్నాను, నేను శ్రేష్ఠ సంబంధం కాదా అన్న. అప్పుడు మళ్ళీ బుద్ధి తెచ్చిపెట్టింది ఇక్కడ. ఎందుకంటే ఎక్కడెక్కడో వెతికేసుకుంటున్నాం జీవితంలో. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఇలా చేశారు. ఎక్కడిచ్చాడు బాబా ప్రాప్తులు? నేను ఎంతో చేశాను బాబా కోసము. భక్తిలో ఉన్నప్పుడు ఎన్నో పూజలు చేశాము, ఎన్నో కష్టాలు. ఇంకా భక్తులుగా మనం ఇంకా జీవితాన్ని అంతా కింద మీద చేసేసుకున్నాం కదా ఆయన కోసం. సో అంత చేసి ఇక్కడికొచ్చాక ఇక్కడ మళ్ళీ శ్రేష్ఠ, ఇక్కడ మళ్ళీ ఇంకా సమస్యలు ఎక్కువైపోయినాయి. జ్ఞానంలోకి వచ్చాక ఏదో పెద్ద హిస్టరీ అంతా చెప్పింది. నేను అదే అన్నా, నేను శ్రేష్ఠ సంబంధం కాదా అని అడిగా. అనంగానే పాజ్ అయింది. ఇదేంటి అని.
ఈ రోజు నేను వచ్చాను మీ జీవితంలోకి, మీకు జ్ఞానం ఇస్తున్నాను, శక్తిని ఇస్తున్నాను, సంకల్పాల ఖజానా ఎలా వాడాలో చెప్తున్నాము. మీరు సేవలు చేస్తానంటే అన్ని రకాలుగా సంయోగం ఇస్తున్నాం. ఇది నాది శ్రేష్ఠ సంబంధం కాదా అంటే అప్పుడు కూర్చొని వచ్చేసింది కదా ప్రత్యక్ష ఫలం. సో ఇలా మాట్లాడితే అంటే ఇంకా మంజులక్కయ్యకి అంత తెలుసు అనుకుంటది. ఆమెకి అన్నొచ్చు అనుకుంటది. బ్రహ్మబాబా తర్వాత ఆమెనే నెక్స్ట్ అనుకుంటది. ఈ సోదంతా మొదలెట్టేస్తున్నారు. ఈ రోజు ఎవరొచ్చి ఇంత జ్ఞానం కూర్చోబెట్టి మీ ఇళ్ళలో చెప్తారు. ఒకప్పుడు పల్లెలు పట్టుకొని తిరిగాం. ఈ రోజు ఇంట్లోనే కూర్చోబెట్టి చెప్తున్నాం. ఈ రోజు అన్ని రకాలుగా మీ ఉన్నతికి సంయోగం ఇస్తాయి. ఈ రోజు ఎవరైతే మన ఉన్నతికి సంయోగం ఇస్తున్నారో వీళ్ళు నిజంగా మనం చేసుకున్న పుణ్యానికే వచ్చారు. దాన్ని పెంచుకోవాలి. సో ఉన్నతి కోసం సంయోగం ఇచ్చేవాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని ఇవే వెతుక్కుంటూ కూర్చుంటే ఇంకా ఎప్పుడుకొస్తది సంతుష్టత? లేదా ఎవరైతే మనకు వెన్నుపోటేస్తారో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ అయిపోతారు. వెన్నుపోటేసేవాళ్ళు, మేము ఎక్కడికన్నా వెళ్ళినా సేవలకు రండనే పిలుస్తాం, వద్దని అనం. ఎవరైతే సేవలు వద్దు, చెయ్యకు, చేస్తున్నావంటే ఇంక నువ్వు ఇంక నీ బతికేదైపోతుంది, అసలు ఇంక అన్నిటికీ నిన్నే పిలుస్తారు, అన్ని నీ నెత్తినే పడిపోతాయి. అలాంటి వాళ్ళు వీళ్ళకి శ్రేష్టం అయిపోయారనమాట. సో బాబా సేవల నుంచి ఎవరైనా దూరం చేస్తున్నారు అంటే అది శ్రేష్ఠ సంబంధం ఎలా అవుతుంది? సేవలకి దగ్గర చేసి సేవా ఫలాన్ని ఆస్వాదించమని చెప్తే అది కదా శ్రేష్ఠ సంబంధము. అసలు కరెక్ట్ గా ఆలోచించాలే గాని ప్రత్యక్ష ఫలం కింద శ్రేష్ఠ సంబంధాలు వచ్చేసాయి. నన్ను తీసి పక్కన పెట్టేసేయండి. మీరు కరెక్ట్ గా ఆలోచించి చూడండి. మీ జీవితంలో వచ్చిన వాళ్ళందరూ యాక్చువల్ గా మీ ఉన్నతి కోసమే వచ్చారు. మీకు దాన్ని ఎలా మీ ఉన్నతి కోసం వాడుకోవాలో తెలియకపోవడం వల్ల అవి శ్రేష్ఠ సంబంధాలను గ్రహించలేకపోయారు. ఆ సంతుష్టత అన్నది అనుభవంలోకి రాలేదు. అందుకే మీ కర్మ ఫిలాసఫీ చెప్పేటప్పుడు చాలా సందర్భాల్లో చెప్పాము. అనుకూల వర్గమైన ప్రతికూల వర్గమైన 2 వర్గాల ద్వారా బలాన్ని పుంజుకోవాలి, శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఆ సంతుష్టత వస్తుంది. సో అనుకూలంగా ఉన్న వాళ్ళైనా గానీ ఒకరికొకరు సంయోగం ఇచ్చుకుంటాం, ముందుకెళ్తాం, అక్కడ సంతుష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రతికూల వర్గం. ప్రతికూల వర్గం వెన్నుపోటేసినా వెనక్కి లాగినా కానీ పాపను పట్టుకుని ముందుకెళ్తాం, అక్కడ సంతుష్టత వస్తుంది. అంటే కొన్ని చేసి చూడాలి. చూస్తే అప్పుడు ఇప్పుడు మామూలుగా ఏదైనా ఫలం ఉందంటే దాన్ని తింటేనే దాన్ని ఆస్వాదించగలం. సో సేవా ఫలాన్ని నిజంగా మనం మనము అక్కడ ఆస్వాదిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు 11వ తారీఖు కార్యక్రమం పెట్టాం. అలాంటి చోట్ల వెళ్ళినప్పుడు నేను ఇందాక ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను. ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళకి సూచనలు ఇద్దామని చెప్పి. ఎందుకంటే ఈ సంతుష్టత అన్నది మీకు అనుభవంలోకి రావాలి. అతీంద్రియ సుఖము, సంతుష్టత ఇవన్నీ మీకు అనుభవంలోకి రావాలి అన్న ఆ శుభకామనతోటి ఒక వీడియో రికార్డ్ చేశాను. కాసేపు అయ్యాక గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో ముఖ్యంగా ఎవరైతే సేవకు వస్తున్నారో వాళ్ళకి ఇచ్చాను ఆ సూచనలు. ఎందుకంటే వాళ్ళు కర్మక్షేత్రంలోకి కూడా రాబోతున్నారు కాబట్టి ప్రాప్తులు, గైడ్ లైన్స్ ఇవన్నీ ఇచ్చాను. ఆ వీడియోలో నేను ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చానో ఆ ప్రకారంగా మీరు చేసి చూడండి. అట్లీస్ట్ ఆ ఒక్క రోజన్నా. నేను ఏదైతే మీరు ఇంట్లో అడుగు పెట్టే దగ్గర నుంచి ఏమేం చెయ్యాలా అని చెప్తూ పోయానో అవన్నీ చేసి చూడండి. మీకు ఈ సంతుష్టత అన్నది మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు ఎంత విశేష జన్మ అన్నది మీకు తెలుస్తుంది. ఇతరులు చేసే సేవకి మీరు చేసే సేవకి తేడా ఏంటో తెలుస్తుంది. ఇతరులకు వచ్చే ప్రాప్తులకి మీకొచ్చే ప్రాప్తులకి తేడా ఏంటో మీకు తెలుస్తుంది ఆ వీడియో చూస్తే. సో ఈ సంతుష్టత అన్నది మీకు అనుభవంలోకి వచ్చారు. సో కాబట్టి కాసేపు అది పోస్ట్ చేస్తున్నది చూడండి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాము, ప్రతిదీ శ్రేష్ఠ సంబంధమే. అనుకూల వర్గము, ప్రతికూల వర్గం 2 వర్గాలతోటి ముందుకే వెళ్ళాలి. ఎలా వెళ్ళాలన్నది చాలా వీడియోల్లో చెప్పాను. మళ్ళీ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్ తో సహా ఇప్పుడు మళ్ళీ చెప్తూ వెళ్తాను. సో కాబట్టి సంతుష్టత అనే ఒకే ఒక విశేషత మిగిలిన విశేషతలన్నింటినీ సహజంగానే మీ సమీపంగా తీసుకువస్తుంది. కానీ సదా సంతుష్టంగా ఉండాలి. పరిస్థితి ఎంత మారినా కానీ సంతుష్టత స్థితిని పరిస్థితి మార్చలేదు. అంటే మన సంతుష్టత స్థితిని పరిస్థితి అంటే బయట స్థితి, పరిస్థితి పరులు అంటే బయట స్థితి మన స్థితిని మార్చకూడదు. స్థితియే మారేది. అంటే మన స్థితి ద్వారా పరిస్థితి అంటే బయట స్థితి మారిపోవాలి అంటున్నాడు. కానీ స్వసంతుష్టత స్థితి సదా ప్రగతిశీలంగా ఉంటుంది. ఎంత చలింపజేసే పరిస్థితి మీ ముందు వచ్చినా కానీ అది కీలుబొమ్మల ఆటలా పప్పెట్ షో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
అన్నీ ఉంటాయి కానీ అది కీలుబొమ్మ. మరైతే ఏ పరిస్థితి అయినా కీలుబొమ్మలాటలాగా అనిపిస్తుందా? ఈ రోజుల్లో కార్టూన్ షో ఫ్యాషన్ కదా! కార్టూన్ షో ఇష్టం అనిపిస్తుంది కదా! ఆ కార్టూన్ షోలో సింహం కూడా ఉంటుంది, పిల్లి కూడా ఉంటుంది. కానీ అవన్నీ ఏమిటి? కార్టూన్‌లు. కథ అంతా ఉంటుంది కానీ అది కార్టూన్ కథ. నిజమైనది కాదు. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తే బేహద్ స్క్రీన్‌పై కార్టూన్ షో జరుగుతుంది. లేదా పప్పెట్ షో జరుగుతుంది అనుకోండి. ఆ ఆటను చూసి అలజడి అవుతారా? లేదా మనోరంజనం అనుభవం చేసుకుంటారా? షో చూడడం బావుంటుంది కదా! సో, ఇప్పుడు ఈ సంగమం ఏదైతే ఉందో దీన్ని పప్పెట్ షో అనుకోమంటున్నాడు. తోలుబొమ్మలాట. అంటే ఒక షో లాగా చూస్తే మీకు మనోరంజకంగా ఉంటది అనంటే, సపోజ్ మన ఇంట్లో ఇప్పుడు సమస్యలంతా మనకి సంబంధాల పరంగానే ఎక్కువ వస్తుంటాయి కాబట్టి అక్కడే మీ సంతుష్టత పోతదన్నట్టే ఈ సబ్జెక్ట్ చెప్తున్నాడాయన. సో, ఈ రోజు జరిగే ప్రతి సంఘటనని మీరు కార్టూన్ షోలు చూస్తుంటే ఎంత ఎంజాయ్ చేస్తారో, ఆ రకంగా ఎంజాయ్ చేయాలంటాడు. సో, ఇప్పుడు ప్రాక్టికల్ లైఫ్‌కొస్తే మనని ఎవరైనా నిందిస్తూ ఉంటే, మన మీద అరుస్తూ ఉంటే, కరుస్తూ ఉంటే, దాన్ని పప్పెట్ షో కింద చూడగలమా అంటే, ఆత్మాన్న స్థితిలో ఉంటే చూడగలం. మనకు ఆ స్థితి ఉండకపోవడం వల్ల ఏమైపోతదంటే, మనం ఆ షోలోకెళ్ళిపోతాం. టీవీలో కార్టూన్ షో వస్తే టీవీలోకెళ్ళిపోయానంటారు చూసారా? లీనమైపోయానన్నట్టు. ఆ రకంగా టీవీలోకెళ్ళిపోయినట్టు ఎవరైనా మన పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటే మనం అందులోకెళ్ళిపోతాం. ఆ పాత్రలోకెళ్ళిపోతాం. పాత్రలోకెళ్ళకండి అంటున్నాడాయన. ఎవరైనా అరుస్తున్నారనుకోండి, దాన్ని ఇప్పుడు బాబా చెప్పే దీన్ని బట్టి చూస్తే దానికొక కార్టూన్ షో, ఒక పప్పెట్ షో కింద చూడాలా అంటాడు. సో, మనం దాన్ని ఒక షో కింద చూస్తున్నామా అంటే చూడట్లేదు. మనం ఆ పాత్రలోకెళ్ళిపోతున్నాం. ఎవరైనా అరుస్తుంటే ఫస్ట్ వాళ్ళకన్నా వాళ్ళట్లా ఆ పాత్ర స్టార్ట్ చేస్తారో లేదో మనం వెళ్ళిపోతాం ఆ పాత్రలోకి. దిగిపోతాం అందులోకి. దిగిపోయి వాళ్ళకన్నా ఇంకా గట్టిగా అరుస్తాం. సో, వాళ్ళకన్నా ఇంకా గట్టిగా అరవడము, వాళ్ళు అరుస్తుంటే మన వాయిస్ వినిపిచ్చాలని చెప్పి మనం ఇంకొంచెం గట్టిగా అరుస్తాం. సో, ఇంక పప్పెట్ షో ఎక్కడుందిక్కడ? అలా అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలా? అంటే మళ్ళీ ఎక్కడ ఏ శ్రీమతం వాడాలని 3 ముల్లీలు చెప్పాను చూసారా? అది కూడా అప్లై చేయాలి. అంటే ఇది మనకి అవతల వ్యక్తితోటున్న సంబంధాన్ని బట్టి శ్రీమతం. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయనంటే అక్కడ పప్పెట్ షో కింద చూస్తూ కూర్చోరు. అందుకే ప్రత్యేకంగా ఎక్కడ ఏ శ్రీమతం వాడాలి అని చెప్పి క్యాప్షన్ పెట్టి ఒక ప్లే లిస్ట్ కూడా తయారు చేసాం. ఆ నాలెడ్జ్ కంపల్సరీ. సో, ఇప్పుడు ఇక్కడ సమాజం ప్రభావితం అవుతున్నాయి. దౌర్జన్యాలు జరుగుతుంటే అది పప్పెట్ షో అని చెప్పి చూడరు. ఈ శ్రీమతం ఎక్కడ వాడతారు? మన కుటుంబ సభ్యులు, మన దగ్గర సంబంధికులు ఎప్పుడైనా ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు, సమస్యలొస్తున్నాయి అంటే అక్కడ దీన్ని మనోరంజకంగా అది పప్పెట్ షో అనుకుని చూడాలి. సో, ఎక్కడ పప్పెట్ షో గాదు. ఈ ఈ అవగాహన మనకవసరం. మళ్ళీ ఈ ఒక మురళియే పట్టేసుకొని బాబానే చెప్పాడు గదా! పప్పెట్ షో లాగా చూడమన్నానంటే మరి అదే బాబా సంగమయుగి డిగ్రీ అని గూడా చెప్పాడు. సో, కాబట్టి సబ్జెక్ట్ కోర్స్ పూర్తిగా రివైజ్డ్ కోర్స్ మురళిలు పూర్తిగా చదవాల్సింది. 70లలో చదివేస్తే అయిపోతదని గాదు. ఇది 94 మురళి. 94 మురళిలో ఆయన 70, 80లో ఈ సంతుష్టత అని చాలా మురళిలున్నాయి. తర్వాత గ్రూప్‌లో అవి గూడా పోస్ట్ చేస్తాం. ఆసక్తి ఉన్న విద్యార్థులు పూర్తిగా చదువుకోండి. సో, చెప్తూ 94లో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను కొన్ని సంతుష్టత మురళిలు కవర్ చేస్తాను తర్వాత గూడా. బట్ ఓవరాల్‌గా సంతుష్టత అంటే ఏంటని తెలుస్తది. నేను మురళి సెలెక్ట్ చేశాను. సో, ఈరోజు ఇక్కడ ఏమవుతుందంటే, ఆయన చెప్తూ వచ్చి, ఇంకా కొన్ని విషయాల్లో పిల్లలు పురుషార్థం చేయనప్పుడు మళ్ళీ చెప్పాల్సొచ్చింది కొన్ని సబ్జెక్టులు. సో, కాబట్టి 70లో చదువుకుంటే సరిపోతది, 80లో చదువుకుంటే సరిపోద్దన్న అపోహని ఇంక తీసేసేయండి. అన్ని చదవాల్సిందే రివైజ్డ్ కోర్స్ మురళిలు మొత్తము కోర్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యి వెళ్ళాల్సిందే ముందుకి. సో, కాబట్టి పరిస్థితికి తగ్గట్టు అవతల వ్యక్తులతోటి మనకున్న సంబంధాల ఆధారంగా ఈ శ్రీమతాన్ని వాడాలి. సో, కాబట్టి అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఆ పాత్రలోకెళ్ళిపోవద్దు. మనము మన పాత్రలోనే మన పాత్ర ఏంటి ఇక్కడ? సత్యుగంలో దేవతా స్వరూపాలు, ద్వాపర యుగంలో పూజ్య దేవతా స్వరూపాలు, సంగమ యుగంలో శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు ఫలిష్టాలు. ఈ పాత్రలు తప్పితే వేరే పాత్రల్లోకి వెళ్ళిపోవడానికి లేదు. మనం ఇవి తప్పితే అన్ని పాత్రల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ముఖ్యంగా ఈ మురళినే గనక తీసుకుంటే సంతుష్టత అంటున్నాడు. సో, సంతుష్టకు భక్తి మార్గంలో ఏ దేవతని చూపిస్తారు? మధుర మీనాక్షిని చూపిస్తారు. అంటే
మీనం వంటి కన్నులు ఉండడం అంటే నాకు మామూలుగా మాట్లాడుతుంటే ఏం చెప్పారంటే ఆ చేప కన్నులు మీనం వంటి కన్నులు అంటే చేప కన్నులు. ఆ చేప తన పిల్లలను చూసినప్పుడు ఆ కళ్ళలోకి చూస్తే ఆ సంతుష్టత అన్న ఫీలింగ్ వస్తదంట. సంతుష్టత అంటే అబ్బా! చూస్తేనే ఇప్పుడు కడుపు నిండిపోయింది అంటారు చూడు. ఇప్పుడు కొంతమందితో మాట్లాడితే అబ్బా! మీ మాటలు వింటేనే మా కడుపు నిండిపోయింది అంటుంటారు. అబ్బా! మీ నవ్వు చూస్తేనే కడుపు నిండిపోయింది అంటే ఆ సంతుష్టత నిండుగా ఉండడం అంటే ఏంటి సంతుష్టత. సో, ఏ ఆత్మ అయితే ఆ రకంగా తన దృష్టి ద్వారా చూసే వాళ్ళకి ఆ రకమైన అనుభవం కలిగిచ్చిందో, ఆ ఆత్మ మధుర మీనాక్షిగా అక్కడ పూజలు అందుకుంటుంది. సంతుష్టతకి గుర్తది. సో, కంచి కామాక్షి అంటే అందరి మనోకామనల దృష్టి ద్వారా, ఆత్మిక దృష్టి ద్వారా, దృష్టి అంటే మళ్ళీ కళ్ళు అనుకోకండి. ఏదో కళ్ళ ద్వారా చూసి అనుభవం చేయించడం గాదు. ఆత్మిక దృష్టి ద్వారా సృష్టి. మనోకామనలు పూర్తి చేసిన వాళ్ళు కామాక్షి. సో, మీనాక్షి అంటే ఎవరిక్కడ? మీనం వంటి కన్నులంటే, ఈ భక్తిలో అంటే కొన్ని విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కొన్ని జంతువులను చూపిచ్చారు. లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అంటారు. సో, భగవంతుడు కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూర్చొని మనలాగా విస్తారంగా ఇప్పుడు నేను చెప్పినట్టు విడదీసి, విడమర్చి, సాగదీసి తీరిక చెప్పరు. సింపుల్‌గా కొన్ని విషయాలు చెప్తారు. అంటే ఆ పాము అనంటే అది విషయానికి గుర్తన్నట్టు. ఆ తర్వాత నెమలి అంటే ప్యూరిటీకి గుర్తన్నట్టు. లయన్ అంటే కరేజ్‌కి. ఏనుగంటే ఒబీడియన్స్. అట్లా కొన్ని జంతువుల్ని మీరు కొన్ని కాలజ్ఞానం గాని ఇట్లాంటివి చూస్తే కొన్ని జంతువుల్ని చూపిచ్చేస్తారు. అంటే ఆ జంతువు అంటే ఇప్పుడు రామాయణంలో కోతుల్ని ఎందుకు పెట్టారు? చంచలత్వానికి, మోహానికి. సో, అలా జంతువుల్లో ఉన్న స్వభావాలు ఇవి అని చెప్పడం కోసం ఆ జంతువుల్ని వాడారు. అదే విధంగా ఈరోజు మధుర మీనాక్షి అనంటే ఆ రకంగా అందరిని సంతుష్టపడ్డ ఆత్మ ఆ రకంగా మధుర మీనాక్షిగా పూజలు అందుకుంటాం. ఇది సంతుష్టత యొక్క అంటే ఎంత సేవ చేస్తే భక్తులు అంత ఫేమస్ అయ్యారో చూడండి. సో, ఆ రకమైన సేవలు చేయాలి. అందుకే ఆయన ప్రత్యేకంగా సంతుష్టత మీద, స్నేహం మీద బోలెడన్ని మురళిలు నడిపించేశారు. అసలు రివైజ్డ్ కోర్స్ మురళీస్ అంటేనే అష్టశక్తులు, ఆ తర్వాత ఇలాంటి దైవీ గుణాలు వీటి గురించి ఆయన ఒక్కొక్క టాపిక్ తీస్తూ చెప్తూ పోయారు. మాక్సిమం మురళీలంటే స్నేహం, సంయోగం మీద ఉన్నాయి. ఆ తర్వాత ఈ సంతుష్టత. సో, తర్వాత నెక్స్ట్ అందుకే బాబా ఇక్కడ దీన్ని పప్పెట్ షో కింద అన్నీ ఉంటాయి కానీ అది కీలుబొమ్మ. మరైతే ఏ పరిస్థితి అయినా కీలుబొమ్మ అట్లా అనిపిస్తుందా? అని చెప్పేసి ఈ పప్పెట్ షో గురించి వివరిస్తూ ఫైనల్‌గా ఏమంటంటే షో చూడడం బావుంటుంది కదా! ఈ మాయ లేదా ప్రకృతి ఇది కూడా ఒక ఆట. ఈ ఆటని సదా సాక్షి స్థితిలో, సదా సంతుష్ట స్వరూపంలో చూస్తూ ఉండండి. నేను సంతుష్టమనిని, సంతోష ఆత్మను అని మీ గౌరవంలో ఉంటూ చూడండి. ఇది సంగమయుగి శ్రేష్ఠ గౌరవం. గౌరవంలో స్థితులవ్వటం వస్తుంది కదా! లేదా అలజడి అవ్వటం ఇష్టం అనిపిస్తుందా? సో, ఇక్కడ బాబా ఏదైతే ఈ పదం వాడారో గౌరవం అని చెప్పి ఇది వేరే చోట్ల స్వమానము అని వస్తది. స్వమానంలో స్థితులవ్వండి అని ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? స్వ ప్లస్ మానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ గౌరవం అన్న పదం వచ్చింది. ఇది సాధారణంగా మనం గౌరవం అన్న పదం వాడతాము. బాగా హైయర్ డిగ్రీలో మాట్లాడతారు కాబట్టి స్వమానం అని వస్తది. సో, ఈరోజు మీ గౌరవంలో మీరు ఉండండి అంటే నా స్వమానంలో నేను ఉండాలి. నా స్వమానం ఏంటని చెప్తున్నాడు బాబా ఇక్కడ? నేను సంతుష్టమనిని. సో, నేను సంతుష్టమనిని, సంతోష ఆత్మను అని మీ గౌరవంలో ఉంటూ చూడండి. అంటే మీ శ్రేష్ఠ నిజ సంస్కారంలో ఉంటూ చూడండి అంటున్నాడు. సో, దీన్ని అందరూ ఏం జేస్తున్నారు అనంటే, స్వమానాల అభ్యాసం జేయాలి, స్వమానాల అభ్యాసం చేయాలని చెప్పేసి పెన్ను, పేపర్ పట్టుకొని రాసేసుకుంటూ ఉంటున్నారు. ఇది రాసుకునే విషయం కాదు. ఇలాంటి మురళిలు చదివినప్పుడు, బాబా ఈ రకంగా మీ గౌరవంలో ఉండండి. నేను సంతుష్టమనిని, సంతోష ఆత్మని అనుకుంటే, ఆ సంకల్పాలు మనకివన్నీ భక్తిలో ఉన్నప్పుడు అభ్యాసం చేసే అలవాటు లేదు. భక్తిలో ఏం చేశామంటే, భగవంతుడిని, ఆ శక్తి స్వరూపాలని పొగుడుతూ కూర్చున్నాం. ఆ శివాష్టకం అని జెప్పి దాన్ని ఇంకేమంటారు విష్ణు సహస్రనామం అని, తర్వాత శక్తి రూపాల విషయానికొచ్చేసరికి అమ్మవారి లలితా సహస్రాన్ని వాళ్ళని పొగుడుతూ కూర్చున్నా. భక్తి అది. ఇక్కడ మన నిజ సంస్కారం ఏదైతుందో మన స్వమానంలో మనం స్థితమై, మన దృష్టిని మనం మార్చుకుని ఆధారమూర్తులు ఇక్కడ గనక సంతుష్టంగుంటే సృష్టి సంతుష్టంగా అయిపోతుంది. అది భక్తి, ఇది జ్ఞానము. సో, అందుకే ఇక్కడ బాబా నేను సంతుష్టమనని, సంతోష ఆత్మనని మీ గౌరవంలో ఉంటూ చూడండి. ఇది సంగమయుగి శ్రేష్ఠ గౌరవం.
అంటే మనని గౌరవించుకోమంటున్నాడు. ఈ రోజు నేను అసంతృప్తితోటి ఉన్నాను అనంటే, నన్ను నేను అవమానపరుచుకుంటున్నాను. ఇంక నన్ను నేను అవమానపరుచుకున్నతో ఇక ప్రత్యేకించి ఇంక వేరే ఎవరు అవసరం లేదు. స్వమానంలో స్థితమైతే స్వమాన్ में स्थित रहे तो सम्मान अपने आप आएगा అంటారు. అంటే స్వమానంలో స్థితమైతే గౌరవం దానంతట అదే వస్తది. సో నన్ను నేను గౌరవించుకోవాలి. ఇక్కడ బాబా చెప్పినట్టు ఇది ప్రాక్టికల్ లైఫ్. శ్రేష్ఠ గౌరవం నేను సంతుష్టంగా ఉంటే ఆ గౌరవం స్వతహాగా వచ్చేస్తది. ఆ రెస్పెక్ట్ అనేది. సో అందుకే గౌరవంలో స్థితులు ఇది సంగమయుగి శ్రేష్ఠ గౌరవం. గౌరవంలో స్థితులు అవ్వటం వస్తుంది కదా, లేదా అలజడి అవ్వటం ఇష్టం అనిపిస్తుందా? సదా సంతుష్టత అనే విశేషతను ప్రత్యక్ష రూపంలో స్మృతిలో ఉంచుకోండి. ప్రాప్తులలో విశేషంగా సంబంధం మరియు సంపత్తి అవసరం. సంబంధంలో కూడా ఒకవేళ ఒక సంబంధమైన అప్రాప్తిగా లోటు ఉంటే సంపూర్ణ సంతుష్టత ఉండదు. సంబంధంలో అన్ని సంబంధాలు ఉండాలి మరియు అవినాశిగా ఉండాలి. ఏ సంబంధమైనా వినాశి అయితే అప్రాప్తి మరియు అసంతుష్టత స్వతహాగా ఉంటాయి. కానీ ఈ ఒక్క వర్తమాన సంగమ యుగంలోనే సర్వ అవినాశి సంబంధాలను ఒకే బాబాతో అనుభవం చేసుకోగలరు. సత్యుగంలో కూడా చాలా తక్కువ సంబంధాలు ఉంటాయి, అన్ని ఉండవు. కానీ ఈ సమయంలో ఏ సంబంధం యొక్క ఆకర్షణ ఉంటే, ఏ అనుభూతిని చేసుకోవాలనుకుంటే ఆ సంబంధాన్ని పరమాత్మ ద్వారా అనుభవం చేసుకోగలరు. జీవితంలో ప్రతి ఒక్కరికి వేర్వేరు సంబంధాలు ఇష్టం అనిపిస్తాయి. కొంతమందికి తండ్రి సంబంధం అంత మంచిగా అనిపించదు, స్నేహితుని సంబంధం ఇష్టం అనిపిస్తుంది. కానీ ఒకే సమయంలో మరియు ఒకరి ద్వారానే సర్వ సంబంధాలు ప్రాప్తిస్తాయా? సర్వ ప్రాప్తులు లభించాయా లేదా ఏమైనా ఉండిపోయాయా? వెనక కూర్చున్న వారు ఏమనుకుంటున్నారు? ఈ రోజు కొత్త వారికి ముందు కూర్చునే అవకాశం ఇచ్చారు అంటున్నారు. సో ఈ సంబంధాలన్నీ మనకి ఎలా అనుభవంలోకి వస్తాయి బాబాతోటి అని చెప్పి కర్మా ఫిలాసఫీని విస్తారంగా మురళీలు కవర్ చేసేసాను. మీకు గుర్తుందని అనుకుంటున్నాను. సో ఆ రోజు దానికి 26 జనవరి 1970 మురళి కూడా రెఫరెన్స్ ఇచ్చాను. ప్రతి సంబంధానికి ఆధారం స్నేహం అంటారు బాబా. దాని గురించి కూడా విస్తారంగా చెప్పాను. మురళీలు రికార్డ్ అయి ఉన్నాయి, యూట్యూబ్ లో అప్లోడ్ అయి కూడా ఉన్నాయి. సో అవి వింటే ఈ గ్యాప్ ఏదైతే ఇస్తున్నామో ఆ సమయంలో, ఇప్పుడు ఈ రోజు జూమ్ లో వినేస్తే ఇంకా వినేసాం కాబట్టి మేము వినడం అయిపోయింది అని అనుకుంటే మాత్రము ప్రాక్టికల్ లైఫ్ దెబ్బతింటది. సో ఏవైతే గ్యాప్ ఇస్తున్నామో, ఒక 15 డేస్ చెప్పి ఒక 15 డేస్ గ్యాప్ వచ్చింది, ఒక 1 వీక్ గ్యాప్ వచ్చిందంటే ఈ మురళీలన్నీ రివైజ్ చేసుకోవాలి. ఆ రివైజ్ చేసుకున్నప్పుడే మీరు ప్రాక్టికల్ లైఫ్ లోకి రాగలుగుతారు. ఆ తర్వాత మీ సొంతగా మీరు పరిశీలించుకోగలిగితే మరీ మంచిది. లేదా బాబా చేత పరిశీలింప చేయించుకుంటే కూడా ఇంకా మంచిది. లేదా ఒక సంఘటన కింద ఫామ్ అయి నలుగుట్లో తిరిగి మనలో ఏమైనా ప్రవర్తనా పరంగా లోపాలుంటే చూసి చెప్పగల సహయోగులు ఉంటే మరీ మంచిది. ఎందుకంటే కొన్ని మనము పరిశీలించుకోలేకపోతాం. సో అలా వాళ్ళు చెప్పినప్పుడు మనం గనక సరిదిద్దుకోగలిగితే ఇంకా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళిపోతాం. అందుకే చెప్పాం హర్ట్ అవ్వద్దని. ఎవరు హర్ట్ అవుతారు? అభద్రతా భావంతో, అమ్మో వీళ్ళు ఇలా అంటున్నారంటే ఏమైపోతుందో నా జీవితము అని ఇలా ఆలోచిస్తూ అభద్రతా భావాల్లో ఉంటే మాత్రము భవిష్యత్తు భద్రంగా ఉండదు, నిమిషానికి హర్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే, సంగమం నడుస్తోంది, స్వపరిశీలన చేసుకోవాలి. లేదా పరిశీలించి చెప్పే సహయోగులన్నా మనకు ఉండాలి. ఆ రకంగా సహయోగం తీసుకుని మీకు బ్రహ్మబాబా చూపించినప్పుడు కూడా వాళ్ళ రోజు తర్వాత రాత్రి కూర్చుని ఆ రోజంతా ఎలా గడిచింది అని ఒకరికొకరు చెప్పుకోవడము, చెప్పుకున్న తర్వాత ఏమైనా లోపాలుంటే బ్రహ్మబాబా సరిదిద్దడము, తర్వాత ఒకరిలో ఏమైనా విశేషతలు లోపాలుంటే వేరే వాళ్ళు చెప్పడము, తెలుసుకోవడము, ఆ రకంగా చర్చలు పెట్టుకునే వాళ్ళంట. యాక్చువల్ గా బాబా సంఘటనలో ఉండమని చెప్పడానికి కారణం అది. కానీ 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా, అసలు సంఘటనలో ఉండి ఈ రోజు మీరు ఇక్కడ ఈ తప్పు చేస్తున్నారు అని చెప్పామే అనుకోండి, మేము ఇంత కష్టపడి సేవకు వస్తే ఇంత మాట అంటారమ్మ. అంటే భయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిజాలు చెప్పడానికి ఎంత ధైర్యం, మాకు అంత ధైర్యం సరిపోవట్లేదు. సో వినడానికి ఎంత ధైర్యం అవసరమో చెప్పడానికి మాకు కూడా అంతే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం మాకు కూడా లోపిస్తోంది. ఎందుకంటే ఆత్మలు బలహీనంగా ఉన్నారు. బాబా చెప్పినట్టు ఇంకా పురుషార్థి జీవితాన్ని సమాప్తి చేసేసుకుంటాం, లేదా మేము సేవలకు రావు. అంటే ఎంత బలహీనం అయిపోయారంటే అసలు లోపాలని
వాళ్ళ సొంత లోపాలని కనిపెట్టుకోలేకపోతున్నారు. సరే ఎవరైనా వీళ్ళని పురుషార్థంలో ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇదిగో ఫలానా చోట ఇట్లా ఉంది ఇలా అని చెప్తే కూడా స్వీకరించేంత ధైర్యము, నిజాయితీ ఉండట్లేదు. మరి ఎట్లా సరిదిద్దుకుంటారు బలహీనతల్ని? సో మరి బలహీనతల్ని సరిదిద్దుకోకపోతే సంపూర్ణంగా ఎలా అవుతామో బాబా చెప్పినట్టు ఈ సంతుష్టత ఎక్కడి నుంచి వస్తది? సో అది రానప్పుడు ఏమైపోతదంటే, ఈ రోజు అలా చెప్పగానే ఇంక అంతే, ఇంక మళ్ళీ ఇంకా ఆళ్ళతోటి మాట్లాడాలంటేనే నచ్చదనమాట. సో అలా మన ఉన్నతి కోసం మంచికో అందరిని దూరం చేసేసుకుని, ఎవరైతే మనల్ని బాగా పొగుడుతూ ఉంటారో, వాళ్ళ సాంగత్యంలో ఉండడానికి కానీ వాళ్ళే చాలా డేంజర్. మన అహం పెరిగిపోయేది అక్కడే. సో మన పక్క మనము మనని బలహీనతని పరిశీలించుకోలేకపోతున్నాము. పక్క వాళ్ళు కూడా అదే టైప్‌లో ఉంటే, వాళ్ళకి అదే బలహీనత ఉంటే, ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు కరెక్ట్ అనే అనిపిస్తది కదా! ఉదాహరణకి కర్మేంద్రియాల్ని తీసుకుందాం. మాట్లాడుతూనే ఉంటారు కొంతమంది. అంటే రాజయోగులు అవ్వలేదని అర్థం. అంటే కర్మేంద్రియాలు ఇంక టర్ 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 నడుస్తూనే ఉన్నాయి. సో వెంటున్న సంయోగులు కూడా ఆ టైపే అనుకోండి. ఖచ్చితంగా అది కరెక్టే అనిపిస్తది. సో ఉన్న సంయోగులంతా కూర్చుని ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను చూసారా? పెళ్లి కాకపోతే ఎందుకు అవ్వలేదు? పెళ్లయితే బెడ్‌రూమ్‌లో ఏమవుతోంది? సో బ్యాచ్ మొత్తం అదే బ్యాచ్ అనుకోండి. అందరికి కరెక్ట్ అనిపిస్తదది. తప్పేముంది? వాళ్ళకి ఎందుకు కాలేదో తెలుసుకోవాలి గదా! ఒకవేళ అయితే బెడ్‌రూమ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి గదా! సో బ్యాచ్ అంతా ఆ టైప్ బ్యాచే అనుకోండి. ఇంకేం స్వపరిశీలన చేసుకుంటారు. అందరూ అదే దీంట్లో ఉన్నారు కాబట్టి అందరికి అదే రైట్ అనిపిస్తది. సో మరి మనకి ఎట్లా దొరుకుతారు ఈ సత్యమైన సంయోగులు అంటే ఫస్ట్ బాబాతో కాంటాక్ట్‌లోనే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆత్మ పరిశీలన చేసుకొని, నేను నా బలహీనతల్ని అధిగమించి నేను సంపూర్ణంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలన్న ఒక దృఢ నిశ్చయం ఉండాలి. అది ఉన్నప్పుడు ఏమైద్దంటే స్వతహాగా బాబా నుంచే వచ్చేస్తది యాక్చువల్‌గా గైడెన్స్ మనకి. ఆ వచ్చేసినప్పుడు మనకు పరిశీలించుకోవడం ఈజీ అయిపోతది. లేదు అనుకుంటారా? ఎవరైనా మనకు ఆ రకంగా సంయోగం ఇవ్వడానికి కూడా వస్తారు. అదన్నా తీసుకొని ముందుకెళ్ళాలి. ఇటు బాబాని కాదని, ఈ రకంగా మనకు సంయోగం ఇచ్చేవాళ్ళని కాదని, ఫైనల్‌గా చుట్టూ అంతా ఎవరిని పెట్టేసుకుంటున్నారంటే మొద్దు పిల్లల్ని పెట్టేసుకుంటున్నారు. సో అందరూ కలిసి తినడం, అందరం కలిసి పడుకోవడం, ఇంకా అందరూ అదే చేస్తున్నారుగా ఇదే కరెక్ట్. ఆ సోమరితనం యొక్క తరంగాలు వెళ్ళిపోతున్నాయి. కల్పవృక్ష జ్ఞానం అర్థమైన తర్వాత ఇంకసలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కల్పవృక్ష జ్ఞానము, డ్రామా జ్ఞానం. సో చదివేశారు. కానీ అదే సోమరితనం. ఆ సోమరితనం యొక్క తరంగాలు వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ పదమాపదం తిరిగొస్తున్నప్పుడు పురుషార్థంలో ముందుకెళ్తారు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుందేంటంటే, సంబంధాల పరంగా ఫస్ట్ శివబాబా, బ్రహ్మబాబా సాంగత్యంలో ఉండాలి. ఆ తర్వాత వచ్చే అన్ని శ్రేష్ఠ సంబంధాలు అనుకూలము, ప్రతికూలం రెండిటితోటి బలాన్ని పుంజుకోవాలి. సో ఇవన్నీ చేయాలంటే బుద్ధి దివ్యంగుండాలి. ప్రతిసారి బాబాని అడిగి తెలుసుకుని అడుగులు వేస్తూ పోవాలి. సో అప్పుడు ఏమైతది? బాబా నుంచి ఆ టచ్ అన్నది వస్తది. మనం ఆల్రెడీ చెప్పుకున్న మురళి రెఫరెన్స్ కూడా ఇచ్చాం. 23 జనవరి 70 మీలో వ్యర్థం గనకపోతే బాబా ఇచ్చే సంకల్పం స్పష్టంగా టచ్ అవుతది. సో ఆ రకంగా గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తూ పోతే ఏమైద్దంటే సంగమ యుగంలోనే ఈ సంతుష్టత అన్నది అనుభవం అవుతది. సో 11th రోజు ఏదైతే ప్రోగ్రామ్ పెట్టానో గైడ్‌లైన్స్ చూడండి. అప్పుడు నేను కూడా ఉంటాను కాబట్టి ఎవరైనా మిమ్మల్ని పరిశీలించి మీకు ఆ రకంగా సంయోగం కావాలి అని చెప్తే, ఆ రోజు వాళ్ళకు ప్రత్యేకంగా మీరు ఆ రోజు మొత్తం నాతోనే స్పెండ్ చేస్తారు కాబట్టి, నేను ఖచ్చితంగా వాళ్ళకి పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. అలా చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ పర్సనల్ ఎందుకంటే నాకు తెలియాలి నిజంగా మీలో ఆ ధైర్యం ఉందా లేదా అని చెప్పేసి. సో ఇదొకటి సూచన అందరూ తీసుకోండి. ఆ రోజంతా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి ఎవరైతే నా దగ్గరకొచ్చి అక్కయ్య మమ్మల్ని పరిశీలించి మాకు సంయోగం ఇవ్వండి అంటే, నేను పరిశీలించి మీరు ఎక్కడెక్కడైతే శ్రీమతానికి అనుసారంగా వెళ్తున్నారో అది చెప్తాను. ఎక్కడెక్కడైతే మీరు శ్రీమతానికి వ్యతిరేకంగా వెళ్తున్నారో అది కూడా నేను అక్కడ స్పాట్‌లో చెప్తే మీకు ఇంకా ఈజీగా రియలైజ్ అవ్వగలరు. ఎందుకంటే కొన్ని చేసేసినప్పుడు ఏమైపోతదంటే కరెక్ట్ అనిపిస్తది. సో అప్పుడు నన్ను చెప్పమంటే నేను చెప్తా. కానీ మీరలా చెప్పాలి అని నాకు ప్రత్యేకంగా చెప్తేనే అలాంటి స్టూడెంట్స్ పట్ల నేను పర్సనల్ అటెన్షన్ తీసుకొని పర్సనల్ గైడెన్స్ ఇస్తా. సో నెక్స్ట్ ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తండి. భలే రండి. బాబ్దాదా కూడా కోటానుకోట్ల స్నేహ సంపన్నంగా స్వాగతిస్తున్నారు.
కొత్తవారు అయినప్పటికీ కల్పకల్పాల అధికారులు ఇలా అనుకుంటున్నారా? బాబ్దాదా సదా చెప్తారు, పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు తండ్రితో సమానం. అందువలన సదా మీ ఆత్మిక బేహద్ సంపూర్ణ అధికారం యొక్క నిశ్చయం మరియు నశాలో ఉండండి. తో సదా మీ ఆత్మిక బేహద్ సంపూర్ణ అధికారం. సో ఆత్మిక అంటే బేహద్ సంపూర్ణ అంటే కంప్లీట్ కల్పానికైనా పూర్తిగా అధికారం ఇచ్చేశారు అన్నిటిపైన. ఆ నశాలో ఉండాలి అంటాడు. అంటే ఆ రకంగా మీరు నిండుగా అనుభవం చేస్తే సంతుష్టత అన్నది వస్తుంది. బేహద్ నశాలో ఉండాలి, హద్దు నష కాదు. చూడండి ఎంత శ్రేష్ఠ అధికారులు అంటే స్వయం సర్వశక్తివంతుడైన బాబాపై అధికారం పెట్టేశారు. పరమాత్మ అధికారి, ఇంతకంటే ఉన్నత అధికారం ఇంకేదైనా ఉంటుందా? బీజం మీదే అయినప్పుడు దానిలో వృక్షమంతా ఇమిడే ఉంటుంది. సర్వ సంబంధాల యొక్క అవినాశి అధికారం కూడా తీసుకున్నారు. మరియు సంపత్తిలో కూడా ఒకవేళ స్థూల సంపత్తి ఉన్నా కూడా సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూల సంపత్తితో పాటు సర్వ గుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి మరియు శ్రేష్ఠ సంపన్న జ్ఞాన సంపత్తి లేకపోతే సదా సంతుష్టంగా ఉండలేరు. ఇది అండర్లైన్ చేయండి. సో ఇక్కడ మీరు ఎక్కడి నుంచి అండర్లైన్ చేస్తారంటే, బీజం మీది అయినప్పుడు దానిలో వృక్షం అంతా ఇమిడి ఉంటుంది. ఏ బీజము? మన ఆత్మ అన్న బీజంలో మొత్తం వృక్షము. ఆ వృక్షం యొక్క శాఖలు ఏంటి అన్నదే కల్పవృక్ష జ్ఞానంలో చెప్పారు, అక్కడ చూసుకోవాలి. సో ఈ కల్పవృక్షంలో ఎన్ని శాఖలు ఉన్నాయన్నది బాబా అక్కడ చెప్పారు. సో మీ బీజం ఇది అండర్లైన్ ఎక్కడి నుంచి చేయాలంటే, బీజం మీద అయినప్పుడు దానిలో వృక్షం అంతా ఇమిడి ఉంటుంది. సర్వ సంబంధాల యొక్క అవినాశి అధికారం కూడా తీసుకున్నారు. మరియు సంపత్తిలో కూడా ఒకవేళ స్థూల సంపత్తి ఉన్నా కూడా సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూల సంపత్తితో పాటు సర్వగుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి మరియు శ్రేష్ఠ సంపన్న జ్ఞాన సంపత్తి లేకపోతే సదా సంతుష్టంగా ఉండలేరు. సో ఉదాహరణకి మన ధనసేవని గనక తీసుకుంటే ఈ రోజు కొంతమంది దగ్గర బాగానే ఉంటది డబ్బు. ఆ డబ్బునంతా ఏం చేస్తారంటే ఫైనాన్స్‌లోను, వడ్డీ వ్యాపారానికి ఇచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత సంతుష్టత వెతికినా దొరకదాళ్ళకి. ఎందుకంటే పొద్దంతా వాళ్ళివ్వరేమో, వీళ్ళివ్వరేమో అని చెప్పి. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? చేశారు ధనసేవ. చేసినా ఈ రోజు ఆ ధనం వల్ల వాళ్ళకి ఆ సంతృప్తి రావట్లేదు. ఎందుకంటే ఇంకా వడ్డీ రావాలి, ఇంకా అది రావాలని ఆ ఫైనాన్స్ బిజినెస్ అని చెప్పి ఆ చిట్టి వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు చేసేస్తారు. చేసేసిన తర్వాత ఇంకా ఆత్మిక స్మృతి పోతది. పోయి వాళ్ళు వడ్డీ ఇస్తారా లేదా, వీళ్ళు చిట్టీలు పాడతారా లేదా, కమిషన్ ఎంత పోయింది, ఇవే సరిపోతూ ఉంటాయి. సో అందుకే ఇక్కడ బాబా ఏమంటున్నారు, స్థూల సంపత్తి ఉన్నా కూడా సదా సంతుష్టంగా ఉండలేరు. ఎందుకు? స్థూల సంపత్తితో పాటు సర్వగుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి మరియు శ్రేష్ఠ సంపన్న జ్ఞాన సంపత్తి. జ్ఞానంలో స్పష్టంగా చెప్పాడు, పతితుల నుండి ఇచ్చుపుచ్చుకోరాదు అని. సో మరి ఏ రకంగా ధర్మ మార్గంలో సంపాదించాలనేది చాలా మురళిలో కవర్ చేశాను. మన 11th ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అక్కడ కూడా మళ్ళీ ఎవరికి అందే చెప్పాను కదా, పర్సనల్ గైడెన్స్ ఇచ్చి చేస్తాను కాబట్టి ఎవరెవరికి ఇంకా నేను ఆ రోజు డైరెక్ట్ గా ఈ ధర్మ మార్గంలో ఎలా చేస్తారని చెప్తా. అది తెలియకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఇలాంటి పద్ధతులు వాడినప్పుడు డబ్బు ఉందా అంటే ఉంది చాలా మంది దగ్గర, కానీ ఆ సంతుష్టత లేదు. స్థూల సంపత్తితో పాటు సర్వగుణాల సంపత్తి. సో ఆ సర్వ గుణాల్లో ఏవైతే ఈ శాంతి, ప్రేమ, పవిత్రత ఇవన్నీ అనుభవంలోకి రావాలి. సో ధనమున్న ఇవి అనుభవంలోకి రావట్లేదు అంటున్నారు సర్వశక్తులు. సో పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి. ఈ రోజు డబ్బు ఉందంటే దాన్ని ఎక్కడ వేస్తే మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. అది అందరికీ అప్పులు ఇచ్చేసి ఫైనాన్స్ బిజినెస్లు చేసి ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు పెట్టి నష్టపోయేసి, వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు మోసం చేశారు, వీళ్ళకి ఇస్తే వీళ్ళు మాకు ఫిట్టింగ్ పెట్టారు. ఇవన్నీ ఇన్ని రకాల మన సంపాదన మీద మనకెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? మన ఆస్తుల మీద ఒక పక్క చూస్తే కబ్జాలన్నీ జరిగిపోతున్నాయి. లేదా ఆస్తుల ఇది ఏమంటారు దాని పంపకాల దగ్గర మంది మనకు అంటే డబ్బు విషయంలో తెగాల జోళ్ళలోకి వెళ్ళిపోతున్నారు అందరు. ఎందుకు అటువంటి పరిస్థితి వస్తోంది అనంటే, ఇక్కడ స్థూల సంపత్తి ఉన్న సర్వగుణాల సంపత్తి, ఎందుకంటే దైవీ గుణాల స్టాక్ నింపుకోలేదు. ఆ తర్వాత సర్వశక్తుల స్టాక్ నింపుకోలేదు. శ్రేష్ఠ సంపన్న జ్ఞాన సంపత్తి అయితే అసలుకే లేదు. ఈ రోజు ధనం ఉందంటే దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ రోజు మన దగ్గర సమయం ఉందంటే దాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? సమయం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? సంకల్పాలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
సో ఈ జ్ఞానం అన్నది మనకుంటే ఈ ప్రాప్తులన్నిటిని కరెక్ట్ గా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈ రోజు చాలా మందికి ఆరోగ్యం ఉందా అనంటే ఉంది. కానీ ఏం చేస్తున్నారు అనంటే దాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇంకా ఏదో కావాలి. ఇంకా మానసికంగా సమస్య. సంబంధాలు లేవంటే ఉన్నాయి. అన్ని అది లేనిపోని దేహ జ్ఞానం పెట్టి అన్ని చెడగొట్టుకొని కూర్చున్నారు. సో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఉదాహరణకి ఇక్కడ బాబాయ్ ఏమంటున్నాడు, మీకు సంబంధాల ఆధారంగా మీకు సంతుష్టత వస్తది అంటాడు. ఎందుకు? సంబంధాల ఆధారంగా స్నేహము, సంయోగం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా సంతుష్టత వస్తది. కానీ ఆ సంబంధాలను ఏం చేసాము? చెడగొట్టుకున్నాం. ఎందుకు చెడగొట్టుకున్నాము? ఇక్కడ జ్ఞాన సంపత్తి లేకపోవడం వల్ల సంబంధీకులందరూ అపవిత్రులని, వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తింటున్నారని చెప్పి అజ్ఞానం వల్ల చెడగొట్టుకున్నాం. చెడగొట్టుకుంటే ఏమైంది? సంతుష్టత అన్నది పోయింది. అదే గనక మనకు జ్ఞానం ఉండి ఉంటే, జ్ఞానంలోకి వచ్చాక ఇంకా సంబంధాలు మెరుగయ్యాయి. మనల్ని చూస్తే అందరికి సంతోషము, సంతుష్టత అనుభవం అయినప్పుడు మనల్ని ఒక దైవీ స్వరూపాలుగా చూస్తే ఇంకెక్కువ రెస్పెక్ట్ ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళం. సో ఆ జ్ఞానం అన్నది లేకపోవడం వల్ల ఏమైందంటే ఆ సంతుష్టత అన్నది మీరు అనుభవం చేయలేకపోయారు అంటే ఇది ఈ వాక్యాల యొక్క అర్థం. సో ఇప్పటికి ఎవరికైనా మాకెందుకు సంతుష్టత అనుభవం అవ్వట్లేదు అన్న ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. సో అండర్లైన్ అన్నది ఎక్కడి నుంచి చేస్తారంటే బీజం మీదైన అన్న దగ్గర నుంచి జ్ఞాన సంపత్తి లేకపోతే సదా సంతుష్టంగా ఉండలేరు. కానీ మీ అందరి దగ్గర ఈ శ్రేష్ఠ సంపత్తులు అన్నీ ఉన్నాయి. సంపత్తివంతులు కదా, అక్కడ వరకు అండర్లైన్ చేసుకోరు. సో క్లాస్ అయిపోయాక మళ్ళీ ప్రశ్న వచ్చింది అనుకోండి, మేము ఎందుకు సంతుష్టంగా లేమంటే ఈ వాక్యాలు చదివేసుకోండి. చాలా మందికి అన్ని ఉన్నాయి, అందుకే చెప్పాను. సంబంధాలు లేవా అంటే మీకు ఉన్నాయి, కానీ జ్ఞానం లేదు. దేహ జ్ఞానం వల్ల ఏం చేశారు? చెడగొట్టుకున్నారు. చెడగొట్టుకోవడం వల్ల సంతుష్టత అన్నది పోయింది. ఆ సంబంధాలు చెడిపోయినాయి. సంబంధాల వల్ల సమస్య వచ్చేసరికి ఆరోగ్యము పోయింది. ఆ తర్వాత మంచి మంచి గొప్ప గొప్ప ఇళ్లలో ఉండి సంపత్తి, కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ దేనికి అది ముట్టొద్దు, ఇది ముట్టొద్దు అని చెప్పేసి ఇక పూర్తిగా సపోజ్ సోఫాలే ఉన్నాయి. కంఫర్ట్ ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు కూర్చున్నారు, అపవిత్రం అయిపోయింది. దాన్ని తుడువు, కడుగు, చెయ్యి వీటితోటే సరిపోయింది చాలా మంది జీవితాలు. అంటే కనీసం సోఫాలో కూర్చుని కూడా సుఖాన్ని పొందలేకపోయారు. ఏమంటే వాళ్ళు ముట్టుకున్నారు, వీళ్ళు ముట్టుకున్నారు. అక్కడ పడుకుందాం, అక్కడ చేద్దాం అంటే వాళ్ళు అక్కడ తాళాపితే మేము కింద చాపేసుకొని పడుకుంటాం. పడుకుంటే కింద మళ్ళీ నడుము పట్టేసింది, కాళ్ళు పట్టేసింది. మరి డబ్బు లేదా? కంఫర్ట్స్ లేవా? మంచి ఫోమ్ బెడ్స్ లేవా? బెడ్‌రూమ్స్ లేవా? ఏసీలు లేవా? అంటే అన్నీ ఉన్నాయి. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మొత్తం అంతా గుడిపేసుకున్నారు. చేసుకున్నారు, పుణ్యం చేసుకోలేమని కాదు. కానీ ఆ జ్ఞాన సంపత్తి లేకపోవడం వల్ల మీకు సంతుష్టత అనుభవంలోకి రావట్లేదు అంటూ. సో ప్రతిది నిజంగా మనం చేసుకున్న పుణ్యం ఆధారంగానే వస్తుంటది. కానీ అది మన పుణ్యం ఆధారంగా వచ్చిందన్న విషయాన్ని మనం గమనించలేకపోతాం. ఈ రోజు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నీటి విషయానికి తీసుకుంటే మనందరి చాలా మంది ఇళ్లలో ఏంటంటే కిచెన్ లోనే షింక్ ఉంటది. సో రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ చక్కగా నీళ్ళు వచ్చేస్తాయి. రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ అన్ని కడగొచ్చు, చెయ్యొచ్చు. అంటే మన కిచెన్ లోనే మనకు ఒక ట్యాప్ ఉంటది. కొంతమంది ఇళ్లలో కిచెన్ లో ట్యాప్ ఉండదు. చాలా నేను పల్లెల్లో వెళ్లి చూసాను కదా! ఆ కిచెన్ లో ట్యాప్ ఉండదు. ఏదో ఇంత గిన్నెలో నీళ్లు పెట్టుకొని కడుక్కోవడము, ప్రతిదానికి బయటికెళ్ళి కడగడము. సో ఈ రోజు పుణ్యం చేసుకుంటే ఏమవుతుంది? అక్కడ ప్రతి రూమ్ లో కిచెన్ లో ఒక షింక్ ఉంటది, హాల్‌లో ఒకటి ఉంటది, బాత్రూమ్ ఉంటది. ఎక్కడ చూడు అక్కడ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ. ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఆ వాష్ బేసిన్లు ఉంటే మనం ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి. చాలా మంది పరిస్థితి అలా లేదు. మా ఇంట్లో అంటే ఏదో ఈ హైదరాబాద్‌లో ఫ్లాట్‌లన్నీ అలాగే కడతారు గదా! అనుకునేదాన్ని. పల్లెల్లోకెళ్ళినప్పుడు చూస్తే అర్థమైంది. ఆ ఫెసిలిటీ లేదని చెప్పి. సో, కొన్ని విషయాలు మనకు బయట చూస్తే గాని మనం ఎంత పుణ్యం చేస్తామో తెలీదు. లేదా బకెట్‌లలో నీళ్లు పెట్టుకొని, ఆ నీళ్లు తీసుకొని చేస్తా. కూరగాయలు కడిగేటప్పుడు ఆ నీళ్లు లేకపోవడం వల్ల ఏంటంటే, ఏదో ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోనే అన్ని ముంచి కడిగి తీసుకుంటూ ఉంటారు. ఎందుకు? నీటి షార్టేజు. ఆ ట్యాప్‌లో నీళ్లుండవు. లేదా బకెట్లు మోసుకొని వచ్చి చేస్తూ ఉంటారు. పబ్లిక్ ట్యాప్ నుంచి తెచ్చుకుంటూ ఉంటారు కొంతమంది. ఇంకా నేను అనంతపూర్‌లో చూస్తే అయితే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకుంటారు. సో, ఈ రకంగా కొన్ని బయటికెళ్ళి చూసినప్పుడు, మనం ఏం చేసామో వాళ్ళేం చేయలేదో తెలిసిపోతది. అందుకే ఈ బయట ఈ మధ్య ఈ సేవలు ఇవన్నీ పెట్టడానికి గూడా కారణం. కొన్నేళ్ల నుంచి నేను పుస్తకాల సేవ అది ఇది అని చెప్పి ఎన్నో పెట్టేస్తూ పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ గెట్ టుగెదర్‌లని, తర్వాత ఈ అమ్మ నాన్న ఆశ్రమం అని చెప్పి, సో వాళ్ళు గూడా తల్లిదండ్రులు పిల్లలు ఈరోజు చూడట్లేదు. అంటే సంబంధాల పరంగా సమస్య ఎందుకొచ్చింది?
అది గనక మనం తెలుసుకుంటే ఆల్రెడీ చెప్పేసాను జూమ్ క్లాసెస్ లో, వాళ్ళని చూసినప్పుడు ఇంకా బాగా సబ్జెక్ట్ దిగుతుంది అన్నట్టు ఆ ప్రోగ్రామ్ పెట్టామంతే. సో ఆ రకంగా సంబంధాలు, ఆరోగ్యము, సంపత్తి ఇవన్నీ ఉంటే మీకు స్వతహాగా సంతుష్టత వచ్చేస్తది అంటాడు. అది రావటం లేదు అనంటే, మన స్థూల ధనంతో పాటు అంటే ధనం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశారు కొంతమంది. డబ్బిచ్చేస్తే డబ్బొచ్చేస్తే ఇంకా హ్యాపీగా బతికేయొచ్చు అనుకో. కానీ ఎన్ని రకాలుగా చెడగొట్టుకున్నారో ఇందాకే చెప్పాను. సో జ్ఞాన సంపత్తి ఉండాలి, సర్వగుణాల సంపత్తి ఉండాలి, సర్వశక్తుల సంపత్తి ఇవి కూడా ఉంటే అప్పుడు అసంతుష్టత అన్నది అనుభవంలోకి వస్తుంది. సో అక్కడి వరకు అండర్లైన్ చేసుకోండి. ప్రపంచం వారు కేవలం స్థూల సంపత్తి గలవారికి సంపత్తి భవ అనే వరదానం ఇస్తారు, కానీ మీ అందరికీ వరదాత భవ సర్వశ్రేష్ఠ సంపత్తి భవ అంటుంది. సో లౌకికంలో సంతోషంగా ఉండాలి, ధనధాన్యాలతోటి తులతూగాలి అంటారు. అంటే ఇక్కడ భాషాపరంగా సంపత్తి అంటారు, కానీ భక్తిలో ఏం చేస్తారంటే ఏమంటారు, సర్వప్రాప్తి ప్రాప్తులు రావాలి, ధనధాన్యాలతో తులతూగాలి అంటే ఇవన్నీ హద్దు వరదానాలు అంటారు. సో ఇక్కడ మనకేం చేస్తారు, సర్వశ్రేష్ఠ సంపత్తి భవ అన్నాడు. సర్వశ్రేష్టం అనేది ఇప్పుడు ఈ మురళి పరంగా చూసుకుంటే సంతుష్టత. భక్తిలో ఎవరు దీవించేటప్పుడు సంతుష్ట భవ అని చెప్పి దీవించరు. ఏదో కళ్యాణం అని పిల్లలని చెప్పి, కళ్యాణం అని పిల్లలని చెప్పేసి సంతాన ప్రాప్తి వస్తూ కళ్యాణానికి అక్కడికే ఆగిపోయింది భక్తి అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, సర్వశ్రేష్ఠ సంపత్తి భవ అంటున్నాడు. ఏంటా సర్వశ్రేష్ఠ సంపత్తి అంటే సర్వగుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి, శ్రేష్ఠ సంపన్న జ్ఞాన సంపత్తి. వీటన్నిటితోటి మీరు సంపన్నంగా ఉండాలి అని చెప్పి దీవిస్తూ వరదానం ఇస్తున్నాడు. వరదానం ఇస్తున్నారు. మరైతే సంపత్తులన్నీ ఉన్నాయి కదా, లేక ఏమైనా తక్కువగా ఉన్నాయా, పూర్తిగా ఉన్నాయా? వెనక ఉన్న వారికి అందరికంటే ఎక్కువ ధ్యాస ఉంది. ముందు వారికి బాబాపై ఎక్కువ ధ్యాస ఉంది, మరియు బాబా యొక్క ధ్యాస వెనక ఉన్న వారిపై ఎక్కువగా ఉంది. ఎంత దూరంలో ఉన్నారో అంత నయనాల్లో ఇమిడి ఉన్నారు. మన మౌంట్ అబుల మురళి నడిచేటప్పుడు చాలా మటుకు హాల్ నిండిపోయి ఉంటది. సో వెనకున్న వాళ్ళ మీద కూడా నా దృష్టి ఉంటది. అంటే అక్కడ ఏ పాటు ఎవరో ఆలోచిస్తున్నట్టున్నారేమో, మరి మేమంతా వెనకున్నాము, బాబా ముందున్న వాళ్ళనే చూస్తున్నారేమో అని చాలా మంది అనుకుంటారు. నాకు తెలిసి వాళ్ళకి ఈ సమాధానం ఇచ్చి ఉంటాడు. ముందు వారిపై బాబా ధ్యాస ఎక్కువ ఉంది, మరియు బాబా యొక్క ధ్యాస వెనక ఉన్న వారిపై ఎక్కువ ఉంది. ఎంత దూరంలో ఉన్నారో అంత నయనాలలో ఇమ్ముడు ఉన్నారు. సో బాబాకి సోఫాలు ఎదురుగా కూర్చున్నామా వెనక కూర్చున్నామా అన్నది కాదు పాయింట్ ఇక్కడ. మనం ఎంత ఆయన ఆజ్ఞని పాటించి చేస్తే అంత ఆయన హృదయ సింహాసనాధికారులు ఆయన కళ్ళలో ఇమిడి ఉంటారంటాడు. సాకార వతనంలో సాకార విషయాలు ఉంటాయి. పరంధామంలో ఆత్మలైన మీరందరూ ఎంత సమీపంగా ఉంటారో చూడండి. అందరూ కలిసి ఉంటారు కదా. మరియు సూక్ష్మవతనం కూడా ఎంత బేహద్ అంటే, ఎవరు ఎంత సమీపంగా రావాలంటే అంత సమీపంగా రావచ్చు. కానీ పిల్లల స్నేహం నిరాకారి మరియు ఆకారిని కూడా సాకారిగా చేస్తుంది. కానీ పిల్లల స్నేహం నిరాకారిని మరియు ఆకారిని సాకారంగా చేస్తుంటే, నిరాకారి ఎవరిక్కడ, శివబాబా, ఆకారి ఎవరిక్కడ, బ్రహ్మబాబా. సో వీళ్ళిద్దరూ సాకారంలోకి వచ్చేస్తారు. సో మౌంట్ అబుల బాబా అవతరించినప్పుడు గుల్జాదాది శరీరంలో ఎవరు ఉంటున్నారు, నిరాకారి ఆకారి ఇద్దరు ఉంటున్నారు. అంటే శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు ఉంటున్నారు అని అర్థం. సో పిల్లల స్నేహం నిరాకారి మరియు ఆకారిని కూడా సాకారిగా చేస్తుంది. బాబా ఏమంటారు, అలాగే చిత్తం ప్రభు అంటారు. పిల్లలు తండ్రికి కూడా యజమానులు కదా, యజమానిని ప్రభువు అని కూడా అంటారు. మరి పిల్లలను కూడా యజమాని అంటారు. మీరందరూ ఎవరు, సంతుష్టమనులు. సంబంధంలో కూడా సంతుష్టం మరియు సంపత్తిలో కూడా సంతుష్టం. సంబంధం, సంపత్తి మరియు మూడవది స్వస్థత అనగా ఆరోగ్యం. మీరందరూ ఆరోగ్యవంతులేనా లేక అనారోగ్యంగా ఉన్నారా? ఆత్మ అయితే ఆరోగ్యంగా ఉంది కదా. శరీరం గురించి అయితే ఏమీ పర్వాలేదు. ఆత్మ సదా శక్తిశాలిగా ఉండాలి. సంగమ యుగంలో శ్రేష్ఠ ఆరోగ్యం ఆత్మ యొక్క ఆరోగ్యం. సో ఆత్మ ఆరోగ్యంగా ఉంటే ఆత్మ ప్రభావం శరీరం మీద పడుతుంది, కాబట్టి శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటది. ఈ సమయంలోని ఆత్మ యొక్క ఆరోగ్యం జన్మ జన్మలకు శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇప్పిస్తుంది. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా ఇచ్చేసుకోండి. ఈ సమయంలో ఆత్మ గనక ఆరోగ్యంగా ఉంటే, సో ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, ఆత్మ అనే స్థితిలో పరమాత్మ స్మృతిలో దానికి శ్రేష్ఠ సంకల్పాలన్న భోజనాన్ని పెట్టాలి, అవ్యక్త ఫలిష్ట డ్రెస్ వేయాలి, దాని యొక్క కర్తవ్యము ధర్మస్థాపన. ఇవి గనక చేస్తే సంగమంలో ఆత్మ ఆరోగ్యంగా జన్మ జన్మలకు శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇప్పిస్తుంది. కానీ ఈ సమయంలో ప్రకృతి కూడా కొంచెం తన రూపం చూపిస్తుంది.
ఇదేమి గొప్ప విషయం కాదు. ఇది కూడా కార్టూన్ షో. అయితే సర్వప్రాప్తులు ఉన్నాయి కదా! సంబంధం కూడా, సంపత్తి భవ కూడా, సర్వ సంబంధ భవ కూడా మరియు సదా ఆరోగ్యవాన్ భవగా కూడా అయ్యారు. 3 వరదానాలు వరదాత బాబా నుండి లభించాయి. కనుక వరదానాలను సమయానుసారంగా కార్యంలో ఉపయోగించండి. కేవలం వరదానం విని సంతోషపడిపోకండి. నాకు చాలా మంచి వరదానం వచ్చిందని లేదా కేవలం నోట్ చేసుకుని ఉంచుకోవడం కూడా కాదు. కానీ సమయానికి వరదానాన్ని కర్మలో ఉపయోగించడం ద్వారా వరదానం స్థిరంగా ఉంటుంది. వరదానాలను సమయానుసారం కార్యంలో ఉపయోగించకపోతే వరదానం ఫలించదు. ఈ పారాగ్రాఫ్ అంతా బాగా వరదానాల గురించే ఇచ్చారు. ఇది టిక్ పెట్టుకోండి. ఈ వరదానాలు ఎలా ఉపయోగించాలి. సో ఎట్లా ఉపయోగించాలి అంటున్నారంటే, దీన్ని మీకు వరదానాలు ఇవ్వగానే నాకు చాలా మంచి వరదానం వచ్చింది లేదా కేవలం నోట్ చేసుకొని ఉంచుకోవడం కూడా కాదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సాధారణంగా మీరు సెంటర్‌లోకి వెళ్ళినప్పుడు సెంటర్‌కెళ్ళి ఒక కార్డ్ ఇస్తారు. బ్లెస్సింగ్ కార్డ్ అని చెప్పి. ఈ రాఖీలు కట్టినప్పుడు గాని, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక కార్డ్ ప్రింట్ చేసి ఇస్తారు. ఆ కార్డ్ మీద వరదానాలు వస్తాయి. ఆ రాగానే అందరూ ఏం చేస్తారంటే నీకేమొచ్చింది, నాకేమొచ్చింది, నాకు చాలా బాగా వచ్చింది అని చెప్పేసి అనుకుని ఉండిపోతారంట. మనం చేసే పని అని గమనిస్తూ ఉంటాం కాబట్టి. సో నాకు చాలా మంచి వరదానం వచ్చింది అని లేదా కేవలం నోట్ చేసుకుని ఉంచుకోవడం కూడా కాదు. కానీ సమయానికి వరదానాన్ని కర్మలో ఉపయోగించడం ద్వారా వరదానం స్థిరంగా ఉంటుంది. సో ఏం వరదానం ఇచ్చాడాయన? సంపత్తి భవ, సర్వ సంబంధ భవ, సదా ఆరోగ్యవాన్ భవ అని 3 వరదానాలు ఇచ్చారు. సో వీటిని ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎట్లా తీసుకొస్తారు? సదా ఆరోగ్యవాన్ భవ అన్న వరదానాన్ని ఇచ్చాడాయన. ఇచ్చిన తర్వాత దీన్ని స్మృతిలో ఉంచుకుని మీరు కర్మలో ఉపయోగిస్తే వరదానం స్థిరంగా ఉంటదంటాడు. అంటే ఎట్లా ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొస్తారు? ఒకసారంగా ఆరోగ్యవాన్ భవ అన్న వరదానం ఇచ్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రాక్టికల్ లైఫ్ లో ఇంకా కూర్చుని దేహం గురించి సోది చెప్పడం ఆపేయాలి. నాకు ఒంట్లో బాలేదు, నేను రాలేను, నా వల్ల కాదు, మా ఇంట్లో మా ఆయనకు బాలేదు. లాస్ట్ టైం సేవలకు వచ్చినప్పుడు చెప్పాను, ఎవరికైనా ఇంట్లో బాగితే మీ వరకు మీరు ఆలోచించుకుని ఉండిపోండి. ఆర్గనైజర్లకు చెప్పొద్దు, ఆర్గనైజర్లని డస్ట్‌బిన్‌ల కింద వాడొద్దు అని చెప్పడానికి కారణం అదే. సో ఏం చేస్తున్నారంటే ఇంక అలా దేహం గురించే చెప్పేస్తూ పోతున్నారు. అంటే వరదానాన్ని గుర్తుపెట్టుకోలేదు. ఆ వరదానాన్ని గుర్తుపెట్టుకుని మన అనారోగ్యానికి సంబంధించిన సోది అందరికి చెప్పడం మానేయాలి. అప్పుడే వరదానం ప్రాక్టికల్ లైఫ్‌లోకి వస్తది. దేహం యొక్క స్మృతి ఎవరికి ఇప్పించొద్దు. అందుకే బాబా సంఘటనలోకి రండి రండి అని చెప్తాడు. సంఘటనలో ఉన్నప్పుడు ఏమైతదంటే మనకు కరెక్ట్ గా ప్రాక్టికల్ లైఫ్ అన్నది అక్కడ మనం చేస్తున్న. అందుకే ఇందాక కూడా చెప్పాను, ఎవరైనా స్వని పరిశీలించుకోవాలని నాకు గనక చెప్తే నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని మీరు గనక అలాంటి తప్పులు చేస్తే నేను ఆ టైంకి మీకు చెప్తాను, ఇదిగో ఇక్కడ మీరు శ్రీమతం నుంచి డీవియేట్ అయ్యారు అని. ఇలా జూమ్ లో చెప్పేస్తుంటే వినేస్తున్నారు, మళ్ళీ వచ్చి నాకే చెప్తున్నారు దేహం గురించి. అదేంటి ఆల్రెడీ జూమ్ లో చెప్పాను కదా అవన్నీ మాట్లాడొద్దు అని అంటే ఇంకా అలా ఏమంటారు బిక్కమొహాలు వేసేసుకుని ఉండిపోతున్నారు. సో అందుకే చెప్పాను, ఈ ప్రోగ్రామ్స్ పెట్టేది ఈ స్వచింతన కోసమే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను పర్సనల్ గా ఆ రోజు నేను అక్కడ ఉంటాను కాబట్టి కాంటాక్ట్ చేసి విషయం చెప్తే అప్పుడు మీరు ఎక్కడెక్కడ శ్రీమతం ప్రకారం వెళ్తున్నారో అది కూడా చెప్తాను. ఎందుకంటే మీరు దాని ప్రకారం వెళ్తున్నారనే విషయం కూడా మీకు తెలియాలి కదా. కొంతమందిలో నిజంగానే మంచి విశేష గుణాలు ఉంటాయి కానీ అది విశేష గుణం అన్న విషయం తెలియదు. పక్క నుంచి ఉన్న సహయోగి గనక వెన్నుపోటు వేసేసింది అనుకో, అది అట్లా కాదు చేస్తే నువ్వు అని అంటే మళ్ళీ ఆ విశేషం వదిలేసుకుంది. కొంతమందికి సేవలు చేయాలనే ఉంటది, మంచి భావన కూడా ఉంటది. ఏవో చెప్పుడు మాటలు విని చెడిపోతూ ఉంటారు. బాబా మాటలు వినరు కదా. బాబా మీరు నిరంతర సేవాదారులు అవ్వాలి అంటారు. ఆ మాటను వదిలేస్తారు. ఈ పక్కనున్నోళ్ళ చెప్పుడు మాటలు వినేస్తారు. దానివల్ల ఏమైపోతది? పురుషార్థం భ్రష్టు పట్టిపోతారు. చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు అన్న సామెత అందుకే వచ్చింది. సో ఎవరు చెప్పిన మాటలు వినాలి? శివబాబా చెప్పిన మాటలు వినాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే కరెక్ట్ గా చెప్తారు, కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. సో శ్రీమతం ఏంటో మనకు తెలిసిపోయింది. ఇంకా నిరంతర సేవాదారులు అవ్వాలి, విశ్వ కళ్యాణకారులు అవ్వాలని చెప్పిన తర్వాత పక్కన సహయోగులు గనక వద్దు అన్నారు అని అంటే ఇంకా మనం వినడానికే లేదు, విన్న వాళ్ళని సర్దిద్దాలి. అంతే తప్పితే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఇంకా మనం వాళ్ళ లైన్ లోకి వెళ్ళిపోవద్దు. సో అందుకే వరదానం గురించి చెప్తూ, వరదానాలు సమయానుసారం కార్యంలో ఉపయోగించకపోతే వరదానం ఫలించదు. వరదానం అనేది అవినాశి తండ్రి ఇచ్చింది కానీ వరదానాన్ని ఫలీభూతం చేయాలి.
బీజం అయితే ఉంది కానీ దాని ద్వారా ఎన్ని ఫలాలు పొందుతారో అది మీ చేతుల్లో ఉంది. సో ఆరోగ్యం గురించి చెప్పాను, సంబంధాలు కూడా చెప్పాను కదా. అనుకూల వర్గం, ప్రతికూల వర్గం 2 రకాలుగా పుంజుకోవాలి. సో ప్రత్యక్ష ఫలం కింద అందుకే చెప్పాను. శ్రేష్ఠ సంబంధాలు ఇచ్చాడా అంటే ఇదిగో ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టి చదివిస్తున్నాను. ఇది శ్రేష్ఠ సంబంధమే ఇది. ఇలాంటివి చెప్తే ఏదో గొప్పలు చెప్పారని అనుకుంటారు గానీ కొంత ఆలోచించండి. ఎవరు మీ ఉన్నతి కోసం పాటుపడుతున్నారు, ఎవరు మీకు వెన్నుపోటేస్తున్నారు అని ఆలోచించుకుంటే మీకే తెలిసిపోతది. ఈ రోజు బాబా మురళిలో చెప్పిన ప్రత్యక్ష ఫలాలన్నీ యాక్చువల్‌గా మీకు ఇచ్చాడు. జ్ఞానం లేకపోవడం వల్ల తెలియట్లేదు. ఇందాక అందుకే అండర్‌లైన్ చేయించాను. జ్ఞాన సంపత్తి లేకపోవడం వల్ల బాబా మనకి ప్రత్యక్ష ఫలం కింద ఏమిస్తున్నాడు అన్నది గమనించలేకపోతున్నారు అందరూ. సమయం ఇచ్చాడు. దాన్ని ఎవరు గమనించలేకపోతున్నారు. సంగమ యుగము బీజాలు నాటుకునే యుగం అన్న విషయం మనకే తెలుసు, అందరికీ తెలియదు. ఆ ప్రాప్తిని ఇచ్చాడు ఆయన. కానీ ఆ సమయాన్ని వృధాగా పోగొట్టేసుకోవడము, సేవా కార్యక్రమాలు పెట్టినప్పుడు లేటుగా రావడము, అంటే అష్టశక్తులు వాడుకోకపోవడం. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? బాబా సమయం అన్న ప్రాప్తిని ఇచ్చినా పోగొట్టుకుంటున్నానంటే జ్ఞానం లేదు కాబట్టి. ఎందుకంటే సమయము, సంకల్పాలు. సమయాన్ని గనక మీరు పెట్టుబడిగా పెట్టకపోతే ఏ ఖజానాలని మీరు పెట్టుకోలేరు. ఇక అన్ని వేస్ట్ పోవాల్సిందే. మురళి వినేస్తారు, సంకల్పాలు మేము చెప్పేస్తాము, గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. సో అన్ని ఇచ్చేస్తాం, కానీ సమయమే పెట్టుబడిగా పెట్టట్లేదు. ప్రాప్తి పోగొట్టుకున్నట్టే కదా. సో అందుకే జ్ఞానం అన్నది ఇంపార్టెంట్ అంటాడు. సో కాబట్టి వరదానం అనేది అవినాశి తండ్రి ఇచ్చినది, కానీ వరదానాన్ని ఫలీభూతం చేయాలి. బీజం అయితే ఉంది కానీ దాని ద్వారా ఎన్ని ఫలాలు పొందుతారో అది మీ చేతుల్లో ఉంది. కొంతమంది కేవలం వరదానం యొక్క బీజాన్ని చూసి సంతోషపడిపోతూ ఉంటారు. చాలా మంచిది లభించింది అని. కానీ ఫలదాయకంగా చేసుకోండి. వీలైతే ఇదంతా అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే సద్గురువుగా ఆయన మనకి వరదానాలు ఇచ్చి ఆ వరదానం యొక్క బీజాన్ని ఫలీభూతం చేసుకోమంటున్నాడు. సో ఆరోగ్యవాన్ భవ అన్న వరదానాన్ని ఇచ్చాడు. దీన్ని ఎలా ఫలీభూతం చేసుకుంటాము అని అంటే, ఈ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నాను, బాబా నాకు వరదానం ఇచ్చారు అని చెప్పి ఇంకా మన రోగాల గురించి మాట్లాడడం మానేస్తాము. ఈ రోజు సర్వ సంబంధ భవ అని చెప్పి మనకు వరదానం ఇచ్చిన తర్వాత ప్రతిదీ శ్రేష్ఠ సంబంధం అన్న దృష్టికోణంతో చూడాలి. అది మన ఆత్మలో రికార్డ్ అవ్వాలి. మళ్ళీ వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది అని చెప్పి ఈ సోదంతా మీ ఆత్మలో రికార్డింగ్ లోకి తీసుకురావద్దు. ఎటువైపు నుంచైనా బలాన్ని పుంజుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా మన ఉన్నతి కోసం ఇచ్చేస్తున్నారంటే ఇంకా అటువంటి సంబంధాల్ని ఇంకా జాగ్రత్తగా పెట్టుకుని ఇంకా బాబా చెప్పినట్టు ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ పోవాలి. సో మీకు ఒక వరదానం ఇస్తే ఇక్కడ బాబా ఏం చెప్తున్నాడు? ఆ ఇచ్చిన బీజం అయితే ఉంది కానీ దాని ద్వారా ఎన్ని ఫలాలు పొందుతారో అది మీ చేతుల్లో ఉంది అంటున్నాడు. సో ఈ రోజు నేను ఎన్ని శ్రేష్ఠ సంబంధాల్ని పెంచుకుంటానా అనేది నా చేతుల్లో ఉంది. లేదు అందరినీ కట్ చేసుకుని వెళ్ళి సన్యాసాశ్రమంలో కూర్చుంటామా అంటే అది మన నిర్ణయమే. కానీ శ్రేష్ఠ సంబంధాలు ఇస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది? ఈ రోజు మనకు సంయోగం ఇచ్చేవాళ్ళు, మనకు స్నేహం ఇచ్చేవాళ్ళు, మన కోసం నిలబడే వాళ్ళు ఉంటే స్వతహాగా ధైర్యం వస్తుంది. ఆ భద్రతా భావం వచ్చినప్పుడు ఏమవుతుంది? సంతుష్టత అన్నది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇచ్చిన వరదానం సర్వ సంబంధాలతో సర్వ సంపత్తి అంటే స్థూల ధనము. ఆ తర్వాత ఇంకేం సంపత్తి ఇస్తున్నాడైనా? సర్వగుణాల సంపత్తి, సర్వశక్తుల సంపత్తి, జ్ఞాన సంపత్తి ఇస్తా అంటున్నాడు. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని చెప్పి మనం ఎప్పుడైతే ప్రాక్టికల్ కి తెస్తూ పోతామో ఆ సంతుష్టత అనుభవంలోకి వస్తే ఆ బీజాలను ఉపయోగించి ఇంకెక్కువ ఫలాలని మనకు తీసుకుని ఆస్వాదించాలి అంటూ. సో కాబట్టి చాలా మంచిది లభించిందని కానీ ఫలదాయకంగా చేసుకోండి. మాటి మాటికి స్మృతి అనే నీరివ్వండి. వరదాన స్వరూపంలో స్థితులయ్యే ఎండనివ్వండి. అప్పుడు చూడండి వరదానం సదా ఫలీభూతం అవుతూ ఉంటుంది. మరియు మిగిలిన వరదానాలను కూడా వెంట తీసుకువస్తుంది. అప్పుడు వరదానాల ఫలస్వరూపంగా అయిపోతారు. ఈ రోజు ఈ 3 వరదానాలను ఫలీభూతం చేసుకోవాలి. మరియు సమయానికి తప్పక స్మృతిలో ఉంచుకోవాలి. సమయానికి మర్చిపోతున్నారు. ఆ తర్వాత ఈ వరదానం అయితే ఉంది అని చదువుకుంటూ ఉంటున్నారు. వరదానాలను ఎంతగా సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో అంత ఆ వరదానం మరియు శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. అయితే అందరికీ వరదానం లభించింది కదా. సో ఇక్కడ వరదానాలు ఎంత సమయానికి ఉపయోగిస్తారో అంత వరదానం మరింత శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఈ రోజు సదా ఆరోగ్యవాన్ భవ అన్న వరదానం నాకు ఇచ్చాడన్నది నా స్మృతిలో పెట్టుకుని ప్రాక్టికల్ లైఫ్ లో దేహం గురించి మాట్లాడడం మానేసి ఎలా ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్నామో
సంతోషంగా ఉన్నామన్న విషయాన్ని చెప్పినప్పుడు ఏమైతుంది, ఆరోగ్యంగా ఉండే శ్రేష్ఠ స్వరూపం అన్నది బయటికి అందరికి కనిపిస్తుంది. స్వరూపం ద్వారా సేవ అంటది. సో అందుకే ఉపయోగిస్తారు. అంత వరదానం మరింత శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తుంది. అయితే అందరికీ వరదానం లభించింది కదా అని చెప్పి బాబా చివరగా దూరంగా కూర్చున్న మనసులో సమీపంగా ఉన్న నలువైపుల పిల్లలకు, నలువైపుల దేశ విదేశాలలో ఉన్న సంతోషి ఆత్మలందరికీ, సంతుష్ట మనులకు, సర్వప్రాప్తి సంపన్న ఆత్మలకు, ఎవరైతే స్మృతి కార్డులు ఉత్తరాలు పంపారో వారందరికీ విశేషంగా ఈ రోజు గురించి పంపారో వారందరికీ విశేషంగా ఈనాటి యొక్క కోటాను కోట్ల ప్రియ స్మృతులు స్వీకరించండి. దూరంగా కూర్చున్నా కానీ మనసులో జరుపుకుంటున్నా, సన్ముఖంగా జరుపుకుంటున్నా కార్డులు లేదా ఉత్తరాలు మొదటే వతనానికి చేరుకుంటాయి. అందరి ఉత్తరాలు, కార్డులు మరియు శుభ సంకల్పాల స్మృతి, శుభభావనల స్మృతికి బదులుగా బాగ్దాదా విశేషంగా ప్రియ స్మృతులు మరియు పిల్లల నుండి యజమానులుగా అయ్యే వారికి నమస్తే. సో మళ్ళీ రేపు 8:30కి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.